నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ప్రభువా, ఈ రాత్రి చిన్న కూటములో మీరు ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏకీవించి ప్రార్థిస్తారో అక్కడ ఉందని చెప్పిన దేవుడు ప్రభువా, ఈ రాత్రి ఈ చిన్న కూటములో ఈ చిన్న మందుతో ప్రభువా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా మహిమపరచబడ్డారు. సహోదరి సాక్ష్యం ఇవ్వడానికి ఆ యొక్క సాక్ష్యాన్ని మీరు ముద్రించడానికి స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన ప్రతి వాక్య భాగమును దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి మీరు మాతో ఉండి నీ వాక్యముల నుంచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి పేరు. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా ఈ ప్రాంతంలో ఈ వీధిలో సువార్త ప్రకటించడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో ఇది కృతజ్ఞత కొట్టమని చెప్పారు. అవును, నిజంగానే యెహోవా చేసిన ఉపకారాలు దేనిని మనం మరవకూడదనేది దావీదు చెప్పినట్టు భాగమండి. గొప్ప దావీదు యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరవద్దని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. వాస్తవానికి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన చేసిన ఉపకారం దేనిని మరవద్దని చక్కటి కీర్తనకారంలో రాయబడింది ప్రియారా. నిజమే, 103వ కీర్తనలో చెప్పాడు అక్కడ, నా ప్రాణమ యెహోవాను సన్నతించుమని. నిజంగానే ఆయన చేసిన ఉపకారాలు మేలుల విషయంలో మన అందరం రుణపడి ఉన్నాం. ఎవరికి? దేవునికి అండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. కాబట్టి రాత్రి నిజంగానే ప్రేమ కుమారి సహోదరి గృహములో ఆ కుమారుడికి యాక్సిడెంట్ జరిగినప్పుడు మరణానికి అప్పగించకుండా దేవుడు ఆయన బ్రతికించడం, అంతేకాదు నేను సహోదరుడు వచ్చాం ఇంటికి చూసాం కూడా ఆ రోజు. మరి నిజంగా భయంకరమైన దెబ్బలతో ఘోరంగా ఉన్న పరిస్థితి అనమాట. మరి నిజంగా దేవుడు ఆ బిడ్డని జ్ఞాపం చేసుకోవాలంటే ఆ తల్లి యొక్క ప్రార్థన అని చెప్తున్నాను. సహోదరి ప్రార్థన చేయటం, ప్రార్థన కోరటం, సంఘము చిన్న సంఘం ప్రార్థించడం ద్వారా మరి ఆ బిడ్డ చక్కగా ఆరోగ్యవంతుడే స్వస్థపరచబడటం గొప్ప కార్యమండి. అలా దేవుడు ఆ కుటుంబంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఆ మంది బిడ్డలే నా ప్రాణం అని. నిజమే, ప్రతి తల్లికి తన బిడ్డలే ప్రాణం. అలాగే మరి తల్లి అయినా మరుచును కానీ నేను మరవడని చెప్పిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయనకు కూడా మనందరం కూడా బిడ్డలమై ఉన్నాం. సో మనము కూడా ఆయనకి ప్రాణమై ఉన్నామండి. ప్రభు నామమున మహిమ కలుగుగాక. ఈ రాత్రి కొద్దిసేపు వాక్యం ధ్యానం చేద్దాం. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, 9 కావస్తుంది. నేను ఇంచుమించుగా చాలా తొందరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను పేర. మరి ఈ సమయంలో చదవబడిన వాక్యం నుంచి మనం ఒక అంశం మాట్లాడుకుందాం పేర. చదవబడిన వాక్యం నుంచి మనం ఏం చదువుకున్నామంటే అక్కడ భేదము లేదు, అందరూ పాపము చేశారు అనేది పౌలు చెప్తున్న మాట అండి. అంటే భేదం అనేది లేదు, పాపమైతే అందరూ చేసేసారు. అంటే ఇక్కడ నేను చెప్పబోయే చిన్న మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడాలి లేక క్షమించబడ్డాయా? నీ పాపములు క్షమించబడాలి లేక క్షమించబడ్డాయా? ప్రశ్నార్థమైన మాట. నిజంగానే మనము ఆయన చేత క్షమించబడ్డామా? నిజంగానే మన పాపాలు పూర్తిగా క్షమించబడ్డాయా? లేకపోతే భ్రమలో ఉండి వెళ్ళిపోతున్నాం మనం అందరం కూడా? క్షమించాలి అనుకుంటూ మనం వెళ్ళిపోతున్నామా? క్షమించాడు అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఒక చోట మనము ఏదైనా బిల్లు అమౌంట్ కడితే దానికి రిసిట్ ఇస్తారన్నమాట. రిసిట్ ఒక ఆధారం ఇస్తారు. ప్రతిదానికి ఒక ఆధారం ఉంటుంది. అలాగే నీ పాపములు క్షమించబడ్డా అనడానికి వాక్యములోంచి ఒక ఆధారం నీకు ఖచ్చితంగా రాత్రి నీకు అవసరమైందండి. దేవునికి స్తోత్రము కలుగుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వాక్యం చదువుదాం. ఏ భేదము లేదు అన్నాడు. అంటే పాపము చేయడానికి రంగుతో కానీ, జాతితో కానీ, కులముతో కానీ, మతముతో కానీ భేదమే లేదు. అందరూ అనగా అక్కడ ముందు చెప్పుకున్నట్లుగా అందులో అన్ని రకాల వారు వచ్చారు. ఈ అన్ని రకాల వారు అందరూ కలిపి భేదము లేకుండానే పాపం చేశారండి. అంటే పాపము చేసేవారు ఏ రకమైన వారు కావండి, ఏ జాతికి చెందినవ్వండి, ఏ సంఘ సభ్యులు కానివ్వండి, లేకపోతే ఏ కులానికి చెందినవారు కావచ్చు,
లేకపోతే ఏ మతానికి చెందినవారు కావచ్చు, లేక ప్రాంతం, పలానా ప్రాంతం కావచ్చు, వెస్ట్ గోత్ర కావచ్చు, ఈస్ట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇండియా కావచ్చు, అంటే ప్రాంతమైన, వివిధ దేశములైన, వివిధ రంగులైన, రకరకాల రంగులు ఉన్నాయి. పసుపు రంగు, నలుపు, ఎరుపు, తెలుపు, పసుపు, ఏమండి రకరకాల తెలుపు, అలా రంగు భేదం లేకుండా, అంటే ఏ రంగు అయినా, ఏ మనుష్యుడైనా, ఏ జాతివాడైనా, ఏ మతస్థుడైనా, ఏ సంఘ సభ్యుడైనా, ఏ టెంపుల్కి వెళ్తున్నా, ఏ విధంగా సరే మనుషులు ఏ భేదం లేదు ఇందులో, అందరూ పాపం చేశారు. చక్కగా చెప్పాడు ఆయన పౌలు. చూద్దాం, ఓకే అని. దేవునికి స్తోత్రం కలిగాక. పౌలు గారు ఏమన్నాడు చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకుందాం. రోమపత్రిక 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే దేవుడు మహిమని ఇవ్వాలని కోరుకుంటున్నాడు అండి. మనుషునికి దేవుడు ఇవ్వాలనుకుంటే మహిమని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కానీ మనుషుడు ఏం చేస్తాడంటే దేవుడిచ్చే మహిమను ఎలా పోగొట్టుకున్నాడంటే మనుషుడు చేసే పాపాలను బట్టి దేవుడు ఇవ్వాలనుకున్న మహిమను ఆ మనుషుడు పొందుకోలేకపోతున్నాడండి. అయితే దేవునికి ఆలోచన ఉంది. దేవుడు మనుషులకి తన మహిమని ఇవ్వాలనుకుంటున్నాడు, తన గుణాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, తన మహిమని ఇవ్వాలనుకుంటున్నాడు. అంతేకాదు తన మహిమలో చేర్చుకొని కోరుకుంటున్నాడు అండి. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు ఏమిటంటే వారు మహిమలో ప్రవేశించారు అంటారండి. ఎక్కడ ప్రవేశించారు? మహిమలో ప్రవేశించారంటారు, లేదా పరలోక పిలుపు అంటారు, లేక క్రీస్తుని నిద్రించారంటారు. ఏ రకమని చెప్పుకోండి. అక్కడ మహిమలో ప్రవేశించాలంటే ఆ మహిమ గల వాడు ఎవరంటే మహిమ స్వరూపిన దేవుడు ఉన్నాడు అక్కడ. సో ఈ మహిమ స్వరూపిన దేవుడు ప్రజలకి మహిమనివ్వాలన్నా, మహిమ లోకం ఇవ్వాలన్నా, ఆయన ఇవ్వాలంటే మనుషులు ఇక్కడ పాపము చేయటం వలన ఆయన దాన్ని ఇవ్వలేకపోతున్నాడండి. సో ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు కానీ ఎవరు పొందలేకపోతున్నారు? ఎవరు పొందలేకపోతున్నారు? మనుషులందరూ పొందలేకపోతున్నారండి. ఏ మనుషులు? ఇక్కడ క్రైస్తవులను రాయబడలేదు, హిందువులను రాయబడలేదు, దేశ భేదం లేదు, మత భేదం లేదు. టోటల్గా బైబిల్ చెప్తుంది అందరూ. అందరూ అంటే ఏంటి? ఆకాశం కింద ఉన్నటువంటి మనుషులందరూ పాపము చేశారని ఒప్పుకోవాలంటాడు. దేవుడికి స్తోత్రం కలగా. చాలామంది ఏమిటంటే అసలు నేను పాపనే కాదంటూ ఉంటారు, నేను పాపమే చేయలేదంటుంటారు. మరి ఎక్కడో భయపడుతున్నట్టుంది. ఏదో తప్పు చేసినప్పుడు, అబద్ధమడినప్పుడు, చీకటిలో పాపం చేసినప్పుడు, లేక ఎదుటివాడికి హాని చేసినప్పుడు, లేక హత్య చేసినప్పుడు, లేక ఎక్కడో చోట నీ లోపల అంతరాత్మ నువ్వు తప్పు చేశావు అని నీకు చెప్తా ఉంది. అది చెప్పినప్పుడు నీ చేతులు కాళ్ళు వణుకుతూ ఉన్నాయి, నీ నోరు తడబడతా ఉంది. కారణం ఏంటంటే ఎక్కడో తప్పు చేస్తున్నావు, ఎక్కడో పాపం చేస్తున్నావు. అందుకే మాట అక్కడ తడబడతా ఉంది. మనుషుడు కంగారు పడుతూ ఉంటాడు, నేను అసలు పాపమే చేయలేదు, తప్పే చేయలేదు, అసలు నేను పాపమే కాదంటూ ఉంటాడు. కానీ లైసెన్స్ లేకుండా వెళ్ళినట్లయితే ఆ పోలీసుడు ఆపినప్పుడు నీ కాళ్ళు చేతులు ఎందుకు కంగారు పడుతున్నాయి? నువ్వు పాపం చేయట్లేదు, తప్పు చేయట్లేదు అక్కడ, అయినా ఎందుకో తొందరపడతా ఉన్నావు. అంటే లైసెన్స్ లేకపోవడం వల్ల, లేదా సి బుక్ లేకపోవడం వల్ల, లేకపోతే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే లేవో అప్పుడు నువ్వు అక్కడ దోషిగా నిలబడుతున్నాడు అక్కడ మనిషి. అది నువ్వు అన్నింటిలో కరెక్ట్గా ఉంటే వెళ్ళిపోమని చెప్తాడు కదా. అదే విధముగా అబద్ధం ఆడినప్పుడు, పాపము, అబద్ధాలు ఆడినప్పుడు, ఎదురుబడికి హాని చేసినప్పుడు, ఎదురుబడి తప్పు చేసినప్పుడు ఏ మనుషుడైనా ఎలా ఉంటాడంటే ఎక్కడో చోట వారు తడబడుతూ ఉంటారన్నమాట. అంటే వారు చేసే కార్యాలను బట్టి వారు కంగారు పడుతున్నారు అని బైబిల్ చెప్తుంది. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు అని. దుష్టుడు తరమకుండానే పారిపోతాడట. ఒకసారి ఒక సేవకుడు వెళ్తున్నాడట బుల్లెట్ వేసుకుని, రాత్రి టైంలో 8-9 ఈ టైంలో వెళ్తున్నప్పుడు ఎక్కడో పొలాల లోపల ఎవరో వాళ్ళు మందు తాగుతున్నారంటండి, లేదా ఏదో తప్పు చేస్తున్నారు, ఏదో పాపం చేస్తున్నారు, లేదా పట్టబాగులు వెళ్తున్నప్పుడు అక్కడగా పాకులు ఎక్కడో వారి ప్యాకెట్ ఆడుతూ ఉన్నారు.
ఆ బుల్లెట్ శబ్దము విని అనుకున్నారంటే అప్పట్లో అయ్య బాబో ఎస్ఐ గారు వచ్చేస్తున్నారు, పోలీసు గారు వచ్చేస్తున్నారు అని ఎక్కడ మొక్కలు విడిచిపెట్టేసి ఎక్కడ మందుబాట్లు విడిచిపెట్టి పారిపోయారంటాడు. తెరపోతే అతను మామూలు ఒక దైవజనుడు, లేకపోతే అతను ఒక మామూలు మనిషి, కామన్ మ్యాన్ వెళ్తూ ఉన్నాడు. అంటే అక్కడ ఎలా ఉందంటే తరవకుండానే దుష్టుడు పారిపోతున్నాడు. అంటే ఎందుకు పారిపోతున్నాడు దుష్టుడు? తప్పు చేశాడు కాబట్టి, పాపం చేశాడు కాబట్టి, తప్పులో ఉన్నాడు కాబట్టి. ఏ మనిషి అయినా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా పాపము చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు వారు ఖచ్చితంగా వారి అంతరాత్మ చేత పట్టబడతా ఉన్నారండి. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారని ఒప్పుకోవాలి. అందుకే గొప్ప దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములో కని ఉన్నది అంటాడండి. కాబట్టి ఈ పాపం అనేది ఎట్లా వచ్చిందంటే ఏదైనా తోటలో దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, ఆజ్ఞని మీరిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞని మీరినప్పుడు వారు ఏమేరంటే మనుషులు దేవుని యొక్క ఆజ్ఞని మీరట వలన వారు పాపము చేశారు. అసలు ఎవరు ముందు పాపం చేశారు అంటే ఏదైనా తోటలో అవ్వాదములు కనిపిస్తారు మనకి. బైబిల్ అంతట్లో అవ్వాదములు కనిపిస్తూ ఉంటారు. ఎవరు పాపం చేశారు, దీంట్లో ముందు ఎవరు చేశారు, ఎవరు అపరాధులు అయ్యారు, ఎవరి వల్ల జరిగింది కార్యం అని చూస్తుంటే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనకు కనిపిస్తుందండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిన కారా. 14, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. మొట్టమొదట ప్రారంభంలో దేవుడు ఆదాము చేశాడు, ఆదాము ద్వారా అవ్వను చేశాడు. ఇద్దరికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమం ఎవరు చేశారు మొట్టమొదటి అంటే ఆదాము కంటే ముందు అవ్వయే అపరాధములో పడింది అని బైబిల్ చెప్తుందండి. అంటే సృష్టి యావత్తు పాపములో పడిపోవడానికి మొట్టమొదటి కారణం ఎవరంటే మొదటి యొక్క అవ్వ ద్వారానే ఇక అపరాధములో పట్టం ప్రారంభించారండి. సో అవ్వను బట్టి ఆదాము కూడా అవ్వలో భాగము కాబట్టి, లేక అవ్వ ఆదాములో భాగం కాబట్టి ఆదాము కూడా అక్కడ నిరపరాధ అయ్యాడిపోయారు. సో ఎప్పుడైతే అవ్వ అపరాధము చేత, పాపము చేత ఆమె ఎప్పుడైతే చనిపోయిందో, అనగా మీన్స్ పాపములో పడిపోయిందో, దేవుడు అవ్వ ఆదాముల్ని ఏదైనా తోట నుంచి బయటికి నెట్టివేసాడండి. అక్కడ మొదలైంది పాపం. ఆ పాపము ద్వారానే భూమి మీద ముళ్ళ తొప్పులు పెరిగాయి, గచ్చి పొదలు మొలిచాయి. ప్రసవవేదంతో స్త్రీ గర్భము ధరించడం, ప్రసవవేదంతో కనడం జరిగింది. పురుషుడు మరణం వరకు ఆ మట్టికి చేరే వరకు, మరలా మన్నయ్యే వరకు పురుషుడు చెమట వచ్చాలి అనేది చెప్పబడి ఉంది. కానీ అక్కడ పాపం ఏం చేస్తుందంటే మనిషిని లోకములోనికి, శ్రమల్లోనికి పంపించిందండి, వ్యాధుల్లోకి పంపించింది, సమస్యలకు పంపించింది. అంటే ఓ పాపము ద్వారా వారు ఎలాంటి భయంకర శిక్షలో ఉన్నారంటే వాళ్ళు నిజంగానే దేవుని యొక్క మహిమను పోగొట్టేసుకున్నారండి వాళ్ళు. కానీ ఏదైనా తోటలో దేవుడు అవ్వాదములకి ఇద్దరికి దేవుడు మొదట తన మహిమనిచ్చాడు, తన గొప్ప వాక్యం ఇచ్చాడు, గొప్ప సన్నిధి ఇచ్చాడు. ప్రతి సాయంకాలము అవ్వాదములు ఆ యొక్క యెహోవా యొక్క సన్నిధానములో చాలా సంతోషంగా ఉన్నారు, సుఖసౌఖ్యముగా ఉన్నారు. పాపం లేనివారుగా, వ్యాధి లేనివారుగా, ఏంటండి పాపం లేనివారుగా, ఎటువంటి వ్యాధి, ఏ తలపోటు రొంప నొప్పి లేకుండా, ఎటువంటి బీపీ షుగర్ లేకుండా, ఎటువంటి క్యాన్సర్ లేకుండా, ఎటువంటి పరిస్థితులు, ఏ వ్యాధి లేకుండా, ఏ బలహీనత లేకుండా, ఏ రుక్కుమత లేకుండా మొత్తం పరిపూర్ణముగా వారు ఏదైనా తోటలో మంచి ఆరోగ్యాలతో ఉన్నారు. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఈ పాపము ద్వారా వచ్చిన పరిస్థితి చూడండి. అపరాధం ఎక్కడ తీసుకొచ్చిందంటే మీరు గమనించండి. ఆదికాండము 3వ అధ్యాయంకి వచ్చినట్లయితే 17వ వచనం, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. మనుషులు ఎక్కడున్నారు తెలుసా? అందరూ ఎక్కడున్నారు తెలుసా? శపించబడిన నేల మీద ఉన్నామండి మనందరూ కూడా. దేవుడు నేలను శపించాడట. దేవుడికి స్తోత్రము కలుగాక. ఎందువలన? దేవుడు ఆజ్ఞాపించిన ఆ వృక్షఫలము తింటువు గనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉంది
అంటే అంతకుముందు శాపము లేనిది ఈ భూమి, ఫలవంతమైనది, ఆరోగ్యపరమైనది, అసలు ఈ భూమిలో ఉన్న వృక్షములు కూడా మరణించలేని పరిస్థితులు. కానీ ఇక్కడ ఏం చూస్తామంటే ఆ ఆజ్ఞ అతిక్రమించడం వలన జరిగిన కార్యం ఏంటంటే మనం చూస్తున్నాం, నీ నిమిత్తం నేల, ఏమండి మీ బైబిల్లో లేదండి, నిమిత్తం నేల శపించబడింది. దేవునికి స్తోత్రం కలిగాక. ఎవరి నిమిత్తం శపించబడింది? అక్కడ ఆదామును బట్టి. ఎందుకు ఆదాము బట్టి శపించబడింది? అవ్వ మాట విన్నందుకు. అవ్వ మాట ఎక్కడ విన్నాడు? తినవద్దని చెప్పిన దాన్ని తిన్నందుకు. అంటే అవ్వ ఏం చేసింది? తాను తిన్నే మాకుండా తీసుకొచ్చి మళ్ళీ ఆదాముకి ఇచ్చిందంటే. అంటే ఏం చేసింది బైబిల్లో? ఆదాము లేకుండా అవ్వ అక్కడ ఫలాలు తింటము, మళ్ళీ ఆ ఫలాలు తీసుకొచ్చి కొన్ని ఫలాలు ఆదాముకి ఇవ్వటం అనే కార్యం ఉంది బైబిల్లో. పేరా అక్కడే వారు అపరాధంలో పాపంలో పడి ఉన్నారండి. చూడండి 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ కార్యాన్ని. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షమునకు ఆహారము మంచిదనియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజురపాకులు, ఏంటండి అంజురపాకులు చుట్టుకున్నారట వాళ్ళు. ఇక్కడ ఏం జరిగింది? సాయంకాల సమయంలో యెహోవా వస్తున్న సమయంలో యెహోవా కంటే ముందు అక్కడ సర్పం ఒకటి వచ్చి సర్పం మాట్లాడినప్పుడు సర్పం యొక్క స్వరం విని అవ్వేం తొందరపడి ఆ ఫలాలు తీసుకు తిని తన భర్త కూడా ఇచ్చింది. అప్పుడు ఏం తెలుసా? ఆ భర్త కూడా అందులో పాలుభోక్తుడయ్యాడు. వారు దిగంబరులుగా ఉన్నారు, సంగతి గుర్తించారు. వెంటనే ఆదాము అర్థమైపోయింది, ఆదాముకి మనం ఏదో తప్పు చేస్తామని చెప్పి అంజురపాకులు తీసుకొచ్చి కచ్చిడములు చేసుకుని కట్టుకున్నారు. అంటే వారి దిశమలో కనబడుకున్నట్లు కప్పుకున్నారటండి. అంతకుముందు వారి మీద దేవుని మహిమ ఉందండి. అంతకుముందు వారి మీద పాపం మెరగని చిన్న పసిపిల్లల స్వభావంతో వారు ఉన్నారండి. అసలే పాపం లేని వారిగా ఉన్నారు. చెప్పాలంటే దిగంబరులు కాదు, కానీ వారి మీద పరిశుద్ధాత్మ అనే వస్త్రమే ఉన్నదండి. దేవుని మహిమ వారి మీద ఉంది. అర్థమైందా? దేవుడు అక్కడ వారికి మహిమ ఇచ్చాడు. దేవుడు తన మహిమతో కప్పాడు. దేవుని నామమున మహిమ కలుగాక. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. దేవుడు వారికి మహిమనిచ్చాడు. కానీ పాపము చేయటం వలన మహిమను తీసేసుకున్నాడండి. ఆ దిగంబరత్వం ఏర్పడింది అక్కడ. పాపం ఎప్పుడైతే చేశారో, ఎప్పుడైతే ఆమె ఫలాలు తిన్నదో, కొన్ని ఫలాలు ఇచ్చిందో, అప్పుడు అతను కూడా తినను. అప్పుడు వారి కన్నులు తెరవబడెను. చూడగానే వారి దిగంబరులని అప్పుడే వారు తెలుసుకున్నారు. కానీ అంతకుముందు వారి మీద మహాపరిశుద్ధాత్మ ఒక మహిమ వస్త్రం వారి మీద ఉంది. ఆ మహిమ వస్త్రాన్ని వారు పోగొట్టేసుకున్నారు. ఈ విధంగా ఆజ్ఞను అతిక్రమించడం వలన దాన్ని పోగొట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎప్పుడైతే ఇది జరిసిందో అప్పుడు దాకా అంజురపాకులు కట్టుకోకుండా ఉన్నటువంటి వారు దిగంబరులని ఎలా గుర్తించగలిగారు? ఎక్కడో వారు పొరపాటు చేశారు, ఎక్కడ వారు తప్పు చేశారు. వారికి అర్థమైపోయింది, ఇది వాక్యాన్ని మీరాం, దేవునికి విరుద్ధమైన పాపము చేశాం, దేవునికి విరోధంగా వెళ్తున్నాం అని వారు గ్రహించగలిగారు. గ్రహించిన తర్వాత వారు వెళ్ళి అవి కప్పుకోవడానికి, ఏది చేసిన పాపం కప్పుకోవడానికి, ఏమంటే దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి వారు చెట్టు ఎక్కి అంజురపాకులు కోసుకొని వాటిని ఖచ్చితములుగా ధరించడం జరిగింది. ధరించడమే కాదు, వారికి అర్థమైంది రోజు యెహోవా వచ్చే సమయానికి వాళ్ళు అక్కడ లేరు. భయం ఏర్పడింది వారిలో. ఎందుకు భయం ఏర్పడిందంటే అప్పటికే వారు పాపము చేశారని గ్రహించారు. చెప్పాను కదా, పాపం చేసిన వాడు గ్రహించిన స్త్రీ పురుషుడైనా అక్కడ భయపడే అవకాశాలు ఉన్నాయి. తప్పు చేసిన వాడు తడబడే అవకాశాలు ఉన్నాయి. పాపం చేసిన వాడు కాలు చేతులు వంగడం అవకాశాలు ఉన్నాయి. అంటే దేవునికి విరుద్ధమైన పాపం చేశామని, లేక దేవునికి యథార్థంగా జీవించకుండా తప్పు చేశామన్న వాళ్ళు చాలా కంగారుగా తడబడుతూ వారు పాపం చేసినట్టుగా వాళ్ళ క్రియలు సాక్ష్యమిస్తాయి, వారి మాటలు తడబడతా ఉంటాయి. ఇక్కడ అదే జరిగిందండి. దేవుడు వచ్చే సమయానికి వారు అక్కడ లేరు. మరి ఎక్కడికి లేరు? చెట్టు చాటును దాక్కున్నారంట. చూడండి వాక్యాన్ని. 8వ వచనం.
చల్లపూటను ఆదాము తన భార్య తోటలో సంచరించున్న దేవుడిని యెహోవా స్వరం విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా, దేవుని ఎదుటికి రాకుండా చేసిందేంటి? ఈ రాత్రి దేవుని వద్దకు రాకుండా చేసిందేంటి? వెలుగులోకి రాకుండా ఏం చేస్తుందంటే, చీకటిలో ఉన్నవారు వెలుగులోకి రావాలంటే చీకటి విడిచిపెట్టాలి. వాళ్ళు పాపములో ఉన్నవారు దేవునికి ముందు రావాలంటే ముందు వారి పాపాలు విడిచిపెట్టాలి. అప్పుడు అంటాడు ఆయన, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఐ విల్ గివ్ పేస్, నేను దాన్ని విశ్రాంతి ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కానీ చెప్దాం హల్లెలూయా. కాబట్టి ప్లేయర్, దేవుడు అక్కడ పాపము చేసిన వారిని వెతుకుతున్నప్పుడు, వారు పాపం చేసి తప్పించినప్పుడు, భయపడి దాక్కున్నప్పుడు దేవుని ఎదుటికి రాకుండా చేసింది ఏంటి? వారిని రోజు ఎదుటికి వచ్చేవాళ్ళు ఎందుకు ఈరోజు రావట్లేదంటే, ఈరోజు వారు తప్పు చేశారు, వారు పాపం చేశారు. ఏ భేదం లేదు, దేవుడిచ్చినటువంటి ఆ మహిమను పాపము చేయడం ద్వారా పోగొట్టేసుకున్నారు. ఇది జరిగింది ఏదెన్ తోటలో. మొట్టమొదట దేవుడు తన మహిమను ఇచ్చాడు, తన వస్త్రం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ఇచ్చాడు. వారు చక్కగా ఆత్మతో నింపబడి ఉన్నారు. దిగంబలిగా వారు గుర్తించలేదు. వారి మీద ఒక వస్త్రం ఉన్నది, ఒక మహిమ ఉన్నది. కానీ పాపం చేయగానే ఆ వస్త్రం పోయింది, ఆ మహిమ పోయింది, హక్కుపత్రం పోయింది, దేవుడిచ్చిన అధికారం పోయింది, దేవుడిచ్చిన ప్రత్యక్షత బయలుపడిపోయింది. అన్నీ పోగొట్టేసుకున్నాడు. ఇక్కడ అర్థమైపోయింది వారికి. దేవుడు వచ్చేసరికి ఏమైందంట, ఇప్పుడు వెలుగు రాగానే కొన్ని పురుగులు పారిపోతాయండి. ఏమండి, వాటిలో ఓ పేరు చెప్పండి మీరు. వెలుగు రాగానే కొన్ని పురుగులు పారిపోతాయి, మరి పురుగు చెప్పండి. ఏమో ఇది మిడత, ఇంకా బొద్దింక, ఇంకా అంటే మీకు అసలు పురుగులు జంతువులు తెలియదండి, మనుషులు తెలుసు మనకి. ఇంకా చాలా పురుగులు. చూడండి, వెలుగు పడగానే ఆ పురుగులు పారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీకు గబ్బులు కూడా కనిపిస్తుంది. మీకు గబ్బులు మరి గుడ్లో గోపి ఇవి రాత్రి సంచరించే జీవులు. ఇవన్నీ కూడా కొన్ని పక్షులు, కొన్ని జంతువులు, కొన్ని పురుగులు రాత్రి ప్రేమిస్తాయి, రాత్రి ఇష్టపడతాయి. ఆ గబ్బులాలు చూడండి రాత్రి ఏలాడుతూ ఉంటాయి, పగలు కనిపించే వల్ల. కొన్ని గబ్బులాలు రాత్రుల్లో తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే అవి రాత్రి ప్రేమిస్తున్నాయి. మీకు తెలుసా, చీకటి పాపానికి సాదృశ్యం అండి. పాపం చేసేవాడు చూడండి, ఆ తాగుబోతులు, క్షమించండి, వాళ్ళు చాలా గౌరవించే బుద్ధులమైన మనం. ఎందుకంటే ఆ తాగుబోతులు అందరూ ఏం చేస్తారంటే చక్కగా చీకటి వెతుక్కుంటారు అనమాట. ఎక్కడో చోటకి ఆ చీలగట్లో కటిక చీడలోకి వెళ్ళిపోతారు. పాములు కనబడే వారికి ఏం పురుగులు కనబడవు అసలే. వాళ్ళకి వేరే ప్రపంచం. ఏమండి, తిన్నగా వెళ్ళిపోయి అక్కడ పాములు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి పట్టించుకోరు. నేరుగా అక్కడికి పోయి ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఆ చీకట్లో మందు కొడతా ఉంటారు అన్నమాట, మందు తాగుతూ ఉంటారు. అంటే వెలుగులో ఎందుకు చేయట్లేదు పని అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి అంతరాత్మ గద్దిస్తుంది కాబట్టి. అలాగే భార్య విడిచిపెట్టి ఒక పురుషుడు ఒక స్త్రీతో పోతున్నప్పుడు అతను కూడా పాపం చేస్తా ఉన్నవాడే. ఒక చుట్టా బీడి తాగేవాడు కూడా పక్కకు వెళ్ళి తాగుతున్నాడంటే, ఒకసారి ఒక ఆయన కలడ వెళ్తుంటే సడన్గా చూసి ఆ సిగరెట్ ఎలా వెనక్కి పెట్టుకున్నాడు. కొద్దిసేపు నేను మాట్లాడుతూ ఉన్నాను, అది చేతిలో కాలిపోతుంది, వెనక షర్ట్ కూడా కాలిపోతూ ఉందండి. ఎందుకని అంటే, నేను ఈ పని చేయకూడదని తెలుసు, నేను చేసే పని తప్పని తెలిసి మనిషి ఏం చేస్తాడు, దాన్ని లోపల ద్వేషిస్తూనే దాంతో సంబంధం కలిగి ఉన్నాడండి. అంటే తాను తప్పు చేస్తున్నాడని తనకు అర్థమవుతుంది, తన అంతరాత్మ చెప్తుంది తప్పు 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 అని చెప్తుంది. అయినా అతడు భయపడుతూ దాన్ని ఎక్కడో చోట రహస్య గదిలో చేస్తూ వస్తున్నాడు, చీకటి ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే పాపులు చీకటిలో ఉన్నారు కాబట్టి చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగాను అన్నాడు యేసుక్రీస్తు వారు. దేవుని మహిమ కలుగాక. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగై ఉన్నాడండి. పాపంలో ఉన్న ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తే గొప్ప వెలుగుగా కనిపించాడు. దేవునికి స్తోత్రము కలుగాక. వాడు ఇక్కడ ఎదుటికి రాకున్నాడు, యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. తోట చెట్ల మధ్య దాగున్నారు. దాగుండం ఏంటండి వీళ్ళు? ఎందుకు దాగున్నారు? తప్పు చేశారు కాబట్టి దాక్కుంటున్నారు, పాపంలో ఉన్నారు కాబట్టి దాక్కుంటున్నారు, వారు తాగుతున్నారు కాబట్టి, వ్యభిచరిస్తున్నారు కాబట్టి, అబద్ధాలాడుతున్నారు కాబట్టి, వారు మోసాలు చేస్తున్నారు కాబట్టి, వారు వెలుగును ప్రేమించక వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమించిరి అని బైబిల్ చెప్తుందండి. దేవుని నామమున మహిమ కలుగాక. వెలుగు అనగా దేవుని వాక్యం అండి. నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు దావీదు.
వెలుగైన వాక్యం ప్రేమించడం. ప్రభువునామమున మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆయన వచ్చినప్పుడు నేను చెప్పింది, నేను తినకూడదని చెప్పింది తింటివాని దేవుడు అడిగినప్పుడు అక్కడ ఒప్పుకున్నాడు, వాళ్ళు ఒప్పుకున్నారు అక్కడ. అప్పుడు ఆయన అన్నాడన్నమాట, నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. తర్వాత ఇంకేం చేస్తాడు? నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములని దాన్ని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చి పొదలను నీకు మొలిపించును, ఫలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలానగా నేల నుండి తీయబడితివి గనక నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పాను. చివరికి నువ్వు మన్నైపోతావని చెప్పాడు. చూడండి, పాపం ఏం చేసింది తెలుసా? భయాన్ని కలిగించింది. పాపం ఏం చేసింది తెలుసా? దేవుని ఎదురు రాకుండా అడ్డుగా ఉంది. అందుకే దావీదు అంటాడు, దేవునికి మనకి మధ్య పాపములంట మేఘల వలె ఉన్నాయట. దేవునికి మనకి మధ్య పాపములో అడ్డుగా ఉండేటువంటి గోడల వలె ఉన్నాయట. కాబట్టి ఇప్పుడు ఆదాము అవ్వలు తప్పు చేసి పాపం చేసినప్పుడు వారు దేవుని ఎదురు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు అప్పటికే గ్రహించారు మేము దిగంబరులమని, అప్పుడే గ్రహించారు వారు భయపడి దాక్కున్నారని, అప్పుడే గ్రహించారు దేవుని ఎదురు రాకుండా ఒక చెట్టు చెడు దాక్కున్నారు. అంటే పాపము దేవుని నుంచి దూరము చేసింది. వెలుగు నుంచి పాపము, చీకటి వెలుగు నుంచి దూరం చేసింది. ప్రతి మనుషుడు పాపం చేశాడండి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. దీంట్లో క్రైస్తవులను రాయబడలేదు, హిందువులను రాయబడలేదు, మనుషులు ఏ భేదం లేదు, అందరూ అన్నాడు. అందరూ అనే చోట అందరూ వచ్చారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా చర్చికి వెళ్తున్నా కానీ ఇంకా పాపం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇంకా తాగుతున్నారు, ఇంకా వ్యభిచరిస్తున్నారు, ఇంకా అక్ర సంబంధం కలిగి ఉన్నారు, ఇంకా భయంకర బూతులాడుతూ ఉన్నారు, లోక సంబంధ కార్యక్రమంలో ఉన్నారు, అల్లతో కొన్ని ఆటపాటలకు జీవిస్తున్నారు. నాట్ ఓన్లీ క్రిస్టియన్, అందరూ కూడా మొత్తం ఏ భేదం లేదు. చర్చికి వెళ్ళిన వెళ్ళకపోయినా, గుడికి వెళ్ళిన వెళ్ళకపోయినా, మనుషుడు ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు అనేది సత్యమైన వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాపములు క్షమించబడవలసి ఉంది. అసలు పాపలు క్షమించబడాలంటే పాపము చేశామంటే అవును పాపము చేశాము, జన్మతోనే పాపం చేశాం పేరు మనం. దేవునికి స్తోత్రము కలుగాక. ఆల్ ఆర్ సిన్నర్, మనందరం కూడా పాపం చేసి ఉన్నాం. ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక మనం చదువుకున్న వాక్య భాగంలో 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా, అంటే అపరాధములు పాపములు చేస్తే అది అర్థము చచ్చినవారు. అంటే మనిషి పాపములో అపరాధంలో ఉంటే అది అర్థం దేవుని దృష్టిలో వారు చనిపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక శిష్యుడితో చెప్తున్నమాట. ఒక శిష్యుడు వచ్చి అడిగాడు, అయ్యా నా తండ్రి చనిపోయాడు, పాతిపెట్టుటకు సెలవు ఇమ్మని అడిగాడు ఒక శిష్యుడు యేసుక్రీస్తుని. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నా తెలుసా? మృతులను పాతిపెట్టుకుందాము, నీ వచ్చి నన్ను అంటే అర్థం ఏంటి? అక్కడ మృతులు ఎలా పాతిపెట్టుకుంటారండి? చచ్చిపోయిన వాళ్ళు పాతి పెట్టుకుంటారు. అంటే ఈ సమాధి నుంచి లేచి ఆయన సమాధి చేసి మళ్ళీ ఈ సమాధి పడుకుంటాడా? ఎట్లా చనిపోతాడు? ఏ విధంగా జరిగింది అసలు అది? మృతులను అంటే చనిపోయిన వారిని ఎలా పాతి పెడతారు? ఏ విధంగా? ఒక వ్యక్తి చనిపోయాడు, పాతేసాం, ఇప్పుడు అతను లేచి ఇంకోళ్ళు పాతాడా? నో, నెవర్. దాని అర్థము వారు బతికే ఉన్నారు. మృతులను వాస్తవానికి ఏమన్నాడు శిష్యుడు వచ్చి, అయ్యా నా తండ్రి చనిపోయి ఉన్నాడు, నా తండ్రిని పాతిపెట్టి మళ్ళీ వస్తా, నేను వెంబడిస్తానయ్యా అన్నాడు. యేసుక్రీస్తు వారు పర్మిషన్ ఇవ్వలే. అంతేకాదు నేను చెప్పాడంటే నువ్వు ముందు నన్ను వెంబడించి అన్నాడండి ఆయన. అంటూ మాట్లాడాడు ఆయన. మృతులను సాధారణంగా ఆ శిష్యుడు ఏం చెప్పాడు? నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి పాతిపెట్టి వస్తానన్నాడు. నిజంగా అతను వెళ్ళి పాతిపెట్టేవాడైతే అతడు కూడా చచ్చినవాడి లెక్క. ఇప్పుడు అతను పాతిపెట్టి వారు ఎందరైతే ఉన్నారో వారందరూ పాపంలో ఉన్నారు కాబట్టి వారందరూ దేవుని దృష్టిలో చనిపోయారు, మృతుడైపోయారు. అంటే పాపం ఏం చేస్తుందంటే మనిషి బతుకున్నా కానీ దేవుని దృష్టిలో వారు మృతులు. బైబిల్ అది చెప్తుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా, అంటే చచ్చిపోయారు. పైకి పేరు మాత్రం ఉంది కానీ, జీవించమని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. చాలామంది పైకలా జీవిస్తున్నారు తప్ప, షోకలా కనిపిస్తారు తప్ప,
లోపల అపరాధము చేతను పాపము చేతను వారు ఇదివరకే చనిపోయారు. కాబట్టి మృతులు అనగా చనిపోయిన వ్యక్తిని ఎవరైతే తీసుకెళ్ళి పాతి పెడుతున్నారో వారు గనక పాపములో ఉన్నట్లయితే, వారు ఇంకా లోకంలో జీవించేవారైతే ఖచ్చితంగా వారు దేవుని దృష్టిలో అదిగో చనిపోయిన వారితో సమానము. కాబట్టి మృతులు తన మృతులను పాతి పెట్టుకుంటామంటే ఏమిటంటే అక్కడ పాపములో జీవించేవారందరూ చచ్చినవారు. నీకు అర్థమైంది ఇప్పుడు ప్రియారా? సో పాపములో జీవించే ప్రతి వారు దేవుని దృష్టిలో చచ్చిపోయిన వారు. పాస్టర్ దృష్టిలో కాదు, అక్కడ సంఘపతి దృష్టిలో కాదు, చుట్టూ ఉన్నవారి పక్షాన కాదు, మనందరి దృష్టిలో బతికే ఉన్నారు అందరూ కూడా. కానీ పాపము చేసినట్లయితే దేవుని దృష్టిలో ఆ వ్యక్తి ఎవరైనా చనిపోయినట్టే. కాబట్టి ఇక్కడ అపరాధం చేత పాపము చేత మీరు చచ్చిన వారి ఉండగా, అంటే మనం పాపము ద్వారా చనిపోయినప్పుడు ఆ పాపములోంచి బ్రతికించాలంటే ఆ పాపానికి పరిహారము చెల్లించాలి, రుసుము చెల్లించాలి, లేదా ఆ పాపములు కొంత వెల చెల్లించాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే అపరాధములు పాపం నిమిత్తం చనిపోయిన వారి నిమిత్తము పాతనములు గొప్ప యెహోవా దేవుడే శరీరధారిగా ఈ కృపా సత్యంపుడుగా మన మధ్య నివసించాడు. ఆ గొప్ప యెహోవా దేవుడే శరీరధారుడిగా వచ్చాడండి. ఆ పాతనమైన యెహోవా దేవుడే, ఆ గొప్ప యెహోవాయే, ఆ గొప్ప ప్రభువైన యేసుక్రీస్తుగా లోకానికి అవతరించాడు. అనగా పాత నిబంధనలో యెహోవా దేవుడు, కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారిగా వచ్చాడండి. ఈజ్ నాట్ సెకండ్ పర్సన్, ఆయన రెండో వ్యక్తి కాదండి. పాత నిబంధన యెహోవా దేవుడే. ఈ మాట ఎక్కడో సభలో చెప్తుంటే వెనకాల అన్నాడు ఆయన, ఈయన తప్పు చెప్తాడు రా అన్నాడు ఒకడు. అలాగైతే యెషయా కూడా తప్పు చెప్పినట్లే. ఎందుకంటే నేను యెషయా చెప్తున్నాను కాబట్టి, నాది కాదు కాబట్టి. దేవుడికి స్తోత్రం కలిగాక. నువ్వెవడు తిప్పి తెచ్చడానికి? నువ్వు యెషయావా? యెషయా అన్నాడు మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, మృతుడిని మళ్ళీ లేచినవాడు కూడా ఆయనే. యెషయా అన్నాడు ప్రకటించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, గ్రహింపించేవాడు కూడా. మంచి 3 మాటలు ఉపయోగించాడు యెషయా గ్రంథంలో. ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును నేనే, ప్రకటించేది ఆయనే, రక్షించేది ఆయనే, దాన్ని గ్రహింపించేవాడు కూడా. అంటే ప్రకటించింది ఆయన. ప్రైజ్ ది లార్డ్. యెహోవాయే ప్రకటించుకున్నాడు ఒక లోకరక్షకుడు పుడతాడని. యెహోవాయే ప్రకటించుకున్నాడు ఇమ్మానుయేలుగా వస్తాడని. యెహోవాయే ప్రకటించుకున్నాడు గుడ్డివాడిని కళ్ళు తెరువు చేయును, చెంటి వరకు గుడ్డి వారికి బాగు చేయును, మృతులు బతుకుతురు, అభిషిక్తుడు వాక్యం చెప్పినప్పుడు నిజముగా అతని యందు విశ్వసించిన ప్రతివాడు బ్రతుకుతాడని చెప్పబడింది. పాత నిబంధనలో యెహోవాయే ప్రకటించుకున్నాడు గుడ్డివాడిని కళ్ళు తెరువు చేయును అని. యెహోవా వచ్చినట్టుగా ప్రకటించుకున్నాడు. నేను నాకంటే ముందుగా దూతను పంపిస్తాను, ఆయన లోకానికి వచ్చినట్టుగా ప్రకటించుకున్నాడండి. ప్రకటించింది ఆయనే. ఈ లోకానికి రక్షకుడిగా వచ్చింది కూడా యేసుక్రీస్తు రూపంలో ఆయనే. మూడోది, దాన్ని గ్రహింపించే వాక్యాన్ని చదువుతున్నామంటే, వాక్యం వింటున్నామంటే గ్రహింపించేది పరిశుద్ధాత్మ. అంటే ఆయన యెహోవా, ఆయన యేసుక్రీస్తు, ఆయన పరిశుద్ధాత్మ. ప్రకటించింది యెహోవాయే. ఆది నుంచి మలాకి గ్రంథం వరకు ఆ పాత నిబంధనలో ప్రతి ప్రవచనాన్ని, ప్రతి ప్రవక్త ద్వారా ఆయన ప్రకటించుకున్నాడు. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు నింపబడెను, ఆయన రాజ్యభారం భుజం మీద ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని చెప్పి ఆయనే ప్రకటించుకున్నాడు. ఒక రాజు గాడిద పైన వచ్చును, సియోను కుమార్తెలారా మీ రాజు అదుగో వచ్చుచున్నాడు. ఆయనే ప్రకటించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే ప్రకటించేవాడు, ఆయనే రక్షించేవాడుగా యేసుక్రీస్తుగా వచ్చాడు. దాన్ని గ్రహింపించేది ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా. ఆయనని యెషయా ఇండైరెక్ట్గా దాన్ని ఒక ఇంటికి చెడిపోయాడు. యెషయా చెప్పింది ఏంటంటే ప్రకటించుకున్నది ఆయనే, రక్షించుకున్నది ఆయనే, గ్రహింపించినది ఆయనే. అదే యెషయా చెప్పాడు, ఆయన ఆశ్చర్యకరుడు చెప్పుకొస్తూ కుమారుడు, ఆయన తండ్రి, ఆయన సమాధానకర్త అని చెప్పాడు. చాలా గొప్ప జ్ఞానముతో బోధించాడు ఆ కార్యాల పేర. ప్రభు నాను మహిమ కలుగాక, ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం చదవండి దయచేసి పేరా. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం ఒకసారి గమనించండి. 43వ అధ్యాయం 10వ వచనంలో మీరు తెలుసుకున్నను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు
లేడు. ప్రకటించువాడును, ఫస్ట్ పాయింట్, ప్రకటించువాడు ఒకడు. ఏం ప్రకటించాడు ఆయన? ఆది కాండం మొదలుకొని, మోషే మొదలుకొని, మలాకి అనే ప్రవక్త వరకు, పాత నిబంధన పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అందరి ద్వారా ప్రకటించుకున్నాడు ఆయన. భూమికి ఎలా వస్తున్నాడో ప్రకటించుకున్నాడు ఆయన. యాకోబులో నక్షత్రం ఉదయించును అని ప్రకటించుకున్నాడు ఆయన. రాజదండం వేలును ప్రకటించుకున్నాడు ఆయన. ఇమ్మానుయేలుగా కన్యక గర్భవతి కుమారుని కనును అని ప్రకటించుకున్నాడు ఆయన. ఆయన యెహోవాకు 30 నాణములు ఇచ్చి కొంటారని, అమ్ముతారని చెప్పబడింది. ఆయన చేసుకున్నాడు. పాత్రలో ప్రతి ప్రవచనాలు, ప్రతి కార్యాలు అది ముందుగా ఆ ప్రవక్తల ద్వారా ప్రకటించబడినది. ప్రకటించేవాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అది యెహోవా దేవుడు. రెండోది నేనే రక్షించేవాడును అంటే ప్రకటించుకున్న తర్వాత ఈ భూమి మీదకి వచ్చి రక్షించింది ఎవరు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అది రెండోదిగా చూస్తుంటే తండ్రి ఆయన కుమారుడిగా ఆయన కనిపిస్తున్నాడు. మూడోది దాన్ని గ్రహింపు చేయబడును నేనే. ఇక్కడ నేనే అన్నాడా, మనోడు అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుమారుడు పంపిస్తే, కుమారుడు పరిశుద్ధం పంపిస్తే అప్పుడు ఏమనాలి? నేను అనకూడదు, అయినా మేము అనాలి. అక్కడ ఏమనాలి? మేము అనాలి. కానీ మేమంటలేదు, ఆయన నేను అని ఉపయోగిస్తున్నాడు. ప్రభు నాను మహిమ కలుగాక. ప్రకటించేవాడు నేనే. చూడండి, నేనులు 3 ఉంటాయి అక్కడ. ప్రకటించేవాడు నేనే అని ఉంటుంది ఒకటి. రక్షించేవాడు నేనే. ప్రకటించినేమో నేను, రక్షించింది మా అబ్బాయి ఆయన అని చెప్పట్లే ఆయన. నెవర్. వాక్యం ఎప్పుడు అలా లేదు. వాక్యము తప్పులో లేదు, మనమే తప్పులో ఉన్నాం. ఇది చెప్తుండే వెనక అన్నాడు. అప్పుడు తప్పు చెప్తారు, మరి తప్పు చెప్తే యెషయా కూడా తప్పు చెప్పాడే. ఏమైనా ఉంటే యెషయాతో పెట్టుకో, నాదెందుకు? యెషయాతో మాట్లాడుకో, నాకు సంబంధం లేదు. దేవుని స్తోత్రం కలుగాక. యెషయా ఏం చెప్పాడు? ప్రకటించేవాడు నేనే. ప్రకటించింది ఎవరు? అసలే ఆది కాండం మొదలుకొని మలాయిక వరకు ప్రవచనాలు ఏం చెప్పిస్తున్నాయి? యేసుక్రీస్తు వస్తాడని ప్రకటిస్తున్నాయి. యేసు ప్రభుకు రాకడ కోసమే ప్రవక్తలందరూ బోధించారని బైబిల్ సాక్ష్యం ఇస్తా ఉంది పేర. అట్లా ఉంచి దాన్ని మీరు అపోస్తుల కార్యం గ్రంథం చూసినట్లయితే మీకు ఒక వాక్యం మీకు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తుల కార్యం గ్రంథం. ప్రభు నాను మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అపోస్తుల కార్య గ్రంథం 7వ అధ్యాయము 51, 52 చదువుదాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచడం వల్ల మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాక గురించి ముందు తెలిసిన వారిని చంపిరి. ప్రైజ్ గాడ్. ఏమంటున్నాడు అక్కడ? ఆ నీతిమంతుని రాకడ గురించే వారు చెప్పారట. ఎవరా నీతిమంతుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ ముందు రాకడ కోసం నా నీతిమంతుడు రాకను ప్రకటించిన వారందరిని చంపారట వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు, యూదులము. అంటే నీతిమంతుడు గురించి వాళ్ళు ముందుగా ప్రవచించారు, ముందుగా మాట్లాడారు. ప్రభువు నామమున మహిమ కలుగాక. ప్రవక్తలందరూ ప్రవచించారు. ప్రవక్తలందరూ ఆ కృప కోసము ప్రభువైన యేసుక్రీస్తు గురించి, ఆ గొప్ప రాకడ గురించి వాళ్ళ ఆది కాండం మొదలుకొని మలాయిక వరకు ప్రవచించుకుంటూ, అంటే ప్రకటించుకుంటూ వచ్చారు. ఆ ప్రకటించింది వెనక యెహోవా దేవుడే. కాబట్టి ఆయన తండ్రిగా ప్రకటించాడు. మరి ఆ తండ్రి కుమారుడిగా వచ్చినప్పుడు నేనే అన్నాడు. రక్షించేవాడును నేనే అన్నాడు. తర్వాత దాన్ని గ్రహింపించేవాడును నేనే. నేనే 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 అంటే ఒక్కడనే అని అర్థం అక్కడ. అంటే యెషయా ఏమంటే ప్రకటించింది తండ్రిగా ఆయనే, రక్షించింది కుమారుడిగా రెండోవాడు కాదు, ఆయనే. నేనే అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను గ్రహింపించేస్తే నేను ఎందుకంటాడు? పరిశుద్ధాత్మ అయితే నేను ఎందుకంటాడంటే ఆయన కాబట్టి ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అంటే ఆయన పాతములు యెహోవా దేవుడు, కొత్తములు యేసుక్రీస్తుకున్నాడు, సంఘములో పరిశుద్ధాత్మ కుమ్మరించుకున్నాడు. పైనుండు దేవుడు భూమి మీదకి వచ్చిన వాడు చనిపోయి సంఘములో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ముగ్గురు కాదు కానీ 3 కార్యాలయాల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క దేవుడు అనే విషయాన్ని
మనం మొదటగా గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఆ గొప్ప మనిషి పాపము చేసినప్పుడు ఆ పాపం మనిషిని దేవుడి నుంచి దూరము చేసింది. సమాజం నుంచి దేవుడు మనిషిని దూరం చేసింది. పాత నిబంధనలో కుష్ఠరోగుల్ని లోకానికి, ప్రజలకి, గ్రామానికి, పట్టణానికి దూరంగా ఉంచేవారు. అంటే కుష్ఠరోగం పాపానికి గుర్తుగా ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఏదెన్ తోట నుంచి వాడిని బయటికి నెట్టేశాడండి. నెట్టి ఒక సాక్ష్యం ఇచ్చాడు ఆయన, నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను, విమోచిస్తాను, మీ కొరకు వస్తాననేదే మొదట ఆది కాండం నుంచి మలాకి వరకు ప్రకటించుకున్నాడు. ఆయన వచ్చాడు, మనుషులందరి పాపాల కోసం రక్తము చిందించాడు. చిందించబడిన రక్తాన్ని విశ్వాసము ద్వారా ఎవరైతే అంగీకరిస్తున్నారో రక్షకుడుగా, ప్రభువుగా, నోటితోనూ హృదయముతో ఒప్పుకొని క్రియ ద్వారా చేసిన వారిని పాపాలు క్షమించబడతా ఉన్నాయి. ప్రభువుని మహిమ కలుగాక. కాబట్టి అపరాధం చేత, పాపం చేత చనిపోయిన వారు క్రీస్తు ద్వారా విమోచించబడతా ఉన్నారు. పాపములో కొట్టుమిట్లాడుతున్న వారికి పాపాన్ని పరిహారం చేయటం ద్వారా, పాపం కడగటం ద్వారా, ఒక మనిషి మురుకులో పడిపోనుకోండి, ఒక బిడ్డ మురుకులో పడిపోతే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు, తీసి మురుకుని కడిగి అప్పుడు ఇంట్లో చేర్చుకుంటారు. అంతేనా? అలా పెట్టేసుకుంటారు, ఇంట్లో పెట్టేసుకుంటారా? ఏమ్మా, మీ బిడ్డ మురుకులో పడిపోయిన మొత్తానికి దుర్వాసన వస్తుంది అనుకోండి, వాడిని అలాగే మంచంకి ఇచ్చేస్తారా? ఇంట్లో తిరిగేస్తారా? ఏం చేస్తారా? మనిషిని తప్పనిసరిగా ఆ మనిషిని, ఆ బిడ్డను ఏం చేస్తారు, నీళ్ళతో కడిగి, సబ్బుతో కడిగి, ఇంకా డిటాల్తో కడిగి, ఇంకా క్రిములన్నీ పోయేదాకా కడిగిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకుంటారు. నువ్వే అలా చేస్తున్నప్పుడు, ఒక మురికి దుర్వాసనే అలా చేసినట్లయితే, మరి నీ పాపములో కొట్టుమిట్లు పడుతున్నప్పుడు, పాపములో నువ్వు చనిపోతున్నప్పుడు, పాపములో జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ పాపాన్ని పరిహరించే బ్లీస్ ఏంటంటే, ఆ పాపాన్ని పరిహరించేటువంటి క్లోరస్ ఏంటంటే, ఆ గొప్ప కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క రక్తమై ఉన్నది. యేసుక్రీస్తు తన రక్తము చేత ప్రతి పాపిని విమోచించాడు. అందుకే నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ పాపాలు క్షమించబడడానికి ఏంటి ఆధారం అని చూస్తుంటే, మొదటిగా నువ్వు పాపమని గుర్తించాలి. ఫస్ట్ దేవుని వాక్యాన్ని వినటం వలన ఆదరించి మనిషి పాపంలో పడిపోయాడండి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టి మహిమను పొందుకోవాలన్నగా, మహిమరాజులో ప్రవేశించాలన్నా ముందు ఈ భూమి మీద మరణానికి ముందే నీ పాపాలు క్షమించబడాలి. ఒకసారి దావీదు వద్దకు వద్దాం మనం. కీర్తన గ్రంథం 51వ కీర్తన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కీర్తన గ్రంథము 51వ కీర్తన చూడండి. ఇక్కడ దావీదు ఇలా పలుకుతా ఉన్నాడు. 2వ వచనం చదువుదాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా. ఇందాక ఒక బిడ్డను గురించి మాట్లాడుకున్నాం మనం. ఆ బిడ్డ మురుకులో ఉంటే మనం ఏం చేస్తాం, అన్ని రకాలు వేసి శుభ్రం చేసి క్లీన్ చేసి ఇంట్లో చేర్చుకుంటాం కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక బిడ్డ ఉన్నాడు, దావీదు. పాపం చేశాడు, దేవునికి విరుద్ధమైన పాపం చేశాడు. దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వారు ఎలా పశ్చాత్తాపడాలో ఇక్కడ దావీదుని బట్టి నేర్చుకోవచ్చు అండి. దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వారంట, నేనైనా మీరైనా ఎవరైనా సరే, ఏ మనుషుడైనా సరే దావీదు వలె పశ్చాత్తాపడితే కానీ ఆ పాపాలు తీసివేయబడవు. అందుకే ఇక్కడ దావీదు ఏమంటే, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. అంటే పాపము చేసిన స్త్రీ పురుషులకి తాము పాపులమని వారికి తెలుసు. నేను తప్పు చేస్తున్నానని నీకే తెలుసు, నేను దోషం చేస్తున్నానని నీకు తెలుసు, నేను ఎవరినో మోసం చేస్తున్నానని కూడా నీకు తెలుసు, నేను అబద్ధమాడానని నీకు తెలుసు. అంటే ఎవరి పాపాలు వారికే బాగా క్లారిటీగా కనిపిస్తున్నాయి. అందుకే దావీదు అంటాడు, నీ ముఖకాంతిలో నా పాపములు కనబడుచున్నవి అన్నాడండి. యేసుక్రీస్తు యొక్క ముఖకాంతిలో, లేక దేవుని ముఖకాంతిలో మన పాపములన్నీ తేటగా కనిపిస్తున్నాయట. ఎవరికి లెక్క చెప్పాలో ఆ దేవునికే మన పాపములు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయటండి. ఈరోజు మనుషుడు చర్చికి వెళ్తున్నా, ఆరాధిస్తున్నా, పాటలు పాడుతున్నా అబద్ధాలు మానలేదు, వేషధర మానలేదు, మోసం చేయటం మానలేదు. ఇవన్నీ ఓ పక్క అయితే అల్లరితో కూడిన ఆటపాటలు అసలే మానలేదు, కుళ్ళు జోకులు మానలేదు, భయంకర సినిమాలు మానలేదు,
లోక సంబంధమైనటువంటి కార్యంలో, అపవిత్రమైన కార్యంలో మనుషుడు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఏమనంటే నా అతిక్రమం నాకు తెలిసే. దావీదుకేనా మనకు తెలుస్తాయా? చెప్పాలి. మన అతిక్రమం తెలియవా? ఏమండి, మన పాపం మనకు తెలియవా? తప్పు చేసామని మన అంతరాత్మకి మనం చెప్పుకోగలమా? సమర్థించుకోగలమా? అంతరాత్మ ఏం చేస్తుందంటే, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని చెప్పి ఒకవేళ అబద్ధం ఆడవనుకో, పోనీ పక్కోళ్ళు ఎవరు మోసం చేసావు అనుకో, పక్కోళ్ళు కూడా దొంగిలించావు అనుకోండి, ఏ కోడిని? పక్కోళ్ళు కూడా దొంగిలించావు, పక్కోడు పుస్తకం దొంగిలించావు, పక్కోడు వస్తువుని దొంగిలించావు, అది నీకు రోజు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని ఎక్కడో చోట తడబడతా ఉంటావు సోదరుడా. దేవుని భయం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడో చోట దొరికేస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగాక. ఏమన్నాడు దావీదు? నా అతిక్రమములు నాకు తెలిసే. ఏమండి, మనం చేసే తప్పులు, నేనైనా మీరైనా, మనం తప్పు చేసినా ఏం చేసినా మన పాపాలు మన ముందు కనిపిస్తాయి లేవా? ఏమండి, కనిపిస్తాయా? ఒకడు ఏం చేస్తే తన పాపాలను పక్కన పెట్టుకుని తన కంట్లో దూలం పట్టుకుని ఎదుటివాటి కంట్లో నుడిసి వెతుకుతాడట. ముందు నీ కంట్లో దూలం తీసేసేయాలట. ఎదుటివాడి తప్పులు అప్పుడు కనబడతాయి. ఎప్పుడు మన తప్పు మనం గుర్తించగలిగితే, మన తప్పు మనం ఒప్పుకోగలిగితే ఎదుటివాడి తప్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఎప్పుడు చూసినా ఇలా వేలు చూపిస్తూనే ఉంటారు. ఎలాగా? అంబేద్కర్ లాగా, క్షమించండి, ఇలా చూపిస్తూ ఉంటారు, నువ్వు తప్పు 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 అని. పాపం ఆ వ్యక్తికి 3 వేళ్ళు చూపిస్తున్నాయని సంగతి మర్చిపోతున్నారండి. మరి ఇలా అన్నప్పుడు నేను మిమ్మల్ని ఎలాగంటున్నాను, మరి 3 ఏళ్ళు నన్ను చూపించడం ఈ సంగతి ఏంటి? ఈ నన్నేమన్నాయి, మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వేం తక్కువేంటి అంటలే. కాబట్టి ఎదుటివాడిని ఇలా అలా అంటున్నప్పుడల్లా 1 వేలు చూపిస్తున్నావు కానీ ఎదుటివాడికి, కానీ నీకు తెలియకుండానే 3 వేళ్ళు నిన్ను దోషారోపణ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దావీదు అన్నాడు, నా పాపములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. మంచి వాక్యం వినిపించేది ఇది. నేను బాగానే ఉన్నాను అనుకుంటూ గుడ్డివారిగా ప్రవర్తించడం కాదు. చాలామంది ఎలా గర్విష్ఠులు అయిపోయారంటే, నేను చాలా బాగున్నాను అనుకున్నారు. బైబిల్ చెప్తుంది, తాను నిలుచున్న తలుచుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలట. నేను బాగానే ఉన్నానులే, అన్నిట్లో మంచిగానే ఉన్నానులే, పరిశుద్ధుడిగా బాగానే ఉన్నా అనుకున్నావు. కానీ నువ్వు చర్చికి వెళ్తున్నా, లేక టెంపుల్కి వెళ్తున్నా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా నువ్వు దోషం పాపము చేస్తున్నావని నీ మనస్సాక్షి, నీ హృదయం నీ మీద నేరోపం చేసినట్లయితే దేవుని ఎదుటికి రావలసినదే, దేవుని ఎదుటికి వచ్చి నీ పాపాలను ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన మాత్రమే పాపాలు క్షమించువాడు. దేవుని నామమున మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి తిని. ఎవరికి విరోధంగా చేశాడే పాపం? మనిషి పాపం చేస్తే అక్కడితో అయిపోలేదట. మనుషుడు పాపం చేస్తుంటే దేవునికి విరోధముగా పాపము చేశాడు. పైగా దేవుని ఎదుటే కనబడతా ఉన్నాయి. తన పాపం తనకు తెలిసే ఉన్నాయి అన్నాడట. తన పాపములు తెలిసే ఉన్నాయి, తన పాపం దేవుని ఎదుట కనిపిస్తూ ఉన్నాయి. మనుషుడు పైగా బాగానే ఉన్నాడు కానీ జీవించున్నాడు, పేరు మాత్రం ఉంది కానీ లోపల అపరాధం చేత పాపము చేత చనిపోయి ఉన్నారండి. దీని నుంచి విముక్తి కలగాలి మనకి. దీని నుంచి మనం కరగబడాలి, దీని నుంచి మనం విడిపించబడాలి. ఎందుకంటే బాగానే ఉన్నామనుకుంటున్నారు. ఇదంతా ఘోరం. అంటే ఇది బాగానే ఉన్నామంటూ ఒక క్యాన్సర్ పుండు ఎలా తినేస్తుందో, ఆరోగ్యంగా ఉన్నాను, బాగానే ఉన్నాను, పర్లేదు అనుకున్న సమయంలో ఆ క్యాన్సర్ పుండు మెల్లిగా అరుకాలు దగ్గర, బొట్టనాల దగ్గర ప్రారంభించి అది నిన్ను మొత్తం ఆ కాలంతా ఎలా తినేస్తుందో. క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో, కుష్ఠరోగం ఎంత ప్రమాదకరమో, అలాగే ప్రియరా అది పాపం అనేది మనిషిని అలా తినేస్తూ ఉందన్న. మనిషిని మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఎప్పుడు భయముతో, వణుకుతో, తడబడుతూ, కంగారపడుతూ, కలవరంతో ఉన్నాడు ప్రియరా. అందుకే యేసు చెప్పారు, కలవరపడుచున్న వాళ్ళారా కలవరపడకండి, దేవునందు విశ్వసించండి, నా యందు విశ్వసించండి, మీరు కలవరపడకండి అని చెప్పాడండి ఆయన. ప్రభు నామమున మహిమ కలుగాక. కలవరం ఎప్పుడు వస్తుంది? తప్పు చేసినప్పుడు. కలవరం ఎప్పుడు వస్తుంది? భయం ఎప్పుడు వస్తుంది? దేవుని ఎదుట పాపాలు
అలా కనబడుతున్నప్పుడు నీ అంతరాత్మ నీ మీద పోరాటం చేస్తూ నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావని నీ ఆత్మ చెప్తున్నప్పుడు, నీ హృదయం నీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు నువ్వు బలహీనుడిగా అయిపోతూ ఉంటావు. ఆ పాపం నిన్ను బలహీనురాలు చేస్తుంది, ఆ పాపం నిన్ను బలహీనుడిగా చేస్తుంది. పైకి బలవంతుడు ఉండవచ్చు కానీ అది ఏం చేస్తాను, నేను తినేస్తుంది అన్నమాట అండి. సో దావీదు ఏమంటాడు చూద్దాం. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపములు చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము నీ కంటికి కనిపిస్తున్నాయి ప్రభువా. కేవలం నీ ఎదుటే నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు. నిజంగా పాపము చేసిన వారు పాపాలు క్షమించి ఆయన వద్దకే వచ్చి క్షమించు ప్రభువా అని అడగలిగితే దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు బైబిల్ పేర. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడట. ప్రభు నామమున మహిమ కలుగుగాక. చెప్పొచ్చా? దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవుని నామమున మహిమ కలుగునుగాక. చూడండి, ఆయన ఎలాంటి వాడంటే క్షమించేవాడుగా ఉన్నాడట. ఆయన అండి ఎలా ఉన్నాడు? క్షమించేవాడుగా ఉన్నాడు. దావీదు దేవుని ఎదుటికి వచ్చాడు, క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. 5లో చూస్తాడు. 5లో నేను పాపములో పుట్టినవాడు, పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించాను. తర్వాత 7వ వచనం, నేను పవిత్రుడున్నట్లు హిసోపుతో నా పాపములు పరిహరింపుము, హిమము కంటే తెల్లగా నన్ను ఉన్నట్లు నన్ను కడుగుము. ప్రైజ్ ద లార్డ్. 8, 9కి వద్దాం. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. అంటే ఈ దోషములన్నీ తుడిచేది ఎవరు? మనిషికి పట్టిన మురుకు ఒక సబ్బు లేకపోతే ఒక సర్ప కడుగుతుంది. మన షర్ట్ మీద పడిన మురుకు ఏదొక సర్పో లేక బ్లీచో ద్వారా ఆ మురుకు పోగొట్టబడుతుంది. అయితే మన అపరాధ పాపములో అనే మురుకు పోవాలంటే యేసుక్రీస్తు అనే రక్తము కింద మాత్రమే అవి క్షమించబడుతున్నవి. అయితే ముందు మనము మన పాపాలు మనం ఒప్పుకోవాలంటే అండి. దావీదు చూడండి, నన్ను కడుగము, నన్ను శుద్ధుడిగా చేయి, నన్ను నా దోషములన్నీ కూడా తుడిచివే ప్రభువా అని తన పాపాలు ఒక్కొక్కటి ఒప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు అన్నమాట. పశ్చాత్తాపడుతున్నాడు. ఒక చోట అయితే బైబిల్ చెప్తుంది, తన కన్నీళ్ళ చేత పరుపుని లేపాడు, నీళ్ల చేత తడి ద్వారా అతని పాపాలు ఒప్పుకున్నాడంటండి. చూడండి, తడి ఒప్పుకోల్లో కూడా తడి ఉండాలండి, పశ్చాత్తాపడాలన్నమాట. ఎప్పుడైతే కన్నీరు కారుతుందో, నీరు స్వభావం ఏంటంటే నీరు ప్రభావంలో ఉన్నప్పుడు కింద రాళ్ళు గరుక్కైన కఠినమైన రాళ్ళు, గరుగ్గా ఉన్న రాళ్ళు నున్నగా మారిపోతాయి, సమముగా మారిపోతాయి. నీళ్ళ ప్రవాహం వలన, నీళ్ళ తాకిడి వలన ఆ కింద రాళ్ళు, రఫ్గా ఉన్న రాళ్ళు, కరుగ్గా ఉన్న రాళ్ళు నున్నగా చక్కగా అందంగా మారిపోతాయి. పేరా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, మనం చూచకి ఇష్టపడుతూ ఉంటాం. అవి ఎలా నున్నగయ్యాయి అంటే నీళ్ళ ప్రభావము ద్వారా అవి ఏమేంటంట సదులు చేయబడ్డాయి, సరి చేయబడ్డాయి, కుదురు చేయబడ్డాయి. అనగా ఒక నున్నగా అందంగా తీర్చిదిద్దాయి. అలాగే పశ్చాత్తాపము, మనుషుడు చేసిన పాపాలు తనకు తానే ఒప్పుకొని తనకు తానుగా పశ్చాత్తాపడగలిగితే ఆ కన్నీరు ఏం చేస్తుందంటే ఆ యొక్క పాపములన్నీ సరిచేసి సమముగా నున్నగా చేసి అందంగా తయారు చేస్తుంది. ప్రతి పాపాన్ని క్షమిస్తున్నాడు. నీరు వలన రాళ్ళు ఎలా కరుగుతాయో పాపములు కూడా కరుగుతాయి. పాపము దేవునికి స్తోత్రము కలుగాక. యెషయా గ్రంథము మన పాపం మనం ఒప్పుకునేలా నమ్మదగిన దేవుడు అంటే దేవునికి స్తోత్రము కలుగాక. చూడండి, బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 43 అధ్యాయంకి వెళ్ళే ముందు 1 యోహాను పత్రిక 1, 7, 8, 9 చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 మరియు 8, 9 చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగు నడిచినడలా అన్యుని సహవాసం కలబడి ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. మనం పాపము లేని వారమని చాలామంది ఇదేగా చెప్పుకుంటారు. నాలో పాపమే లేదని, నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలని ఒకే ఒక్క ఆయన అన్నాడండి బైబిల్లో.
ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మిగతా వాళ్ళందరూ పాపలేనండి. ఆదాము మొదలుకొని అబ్రహాం మొదలుకొని మరి నేటి వరకు ప్రజలందరూ కూడా పాపంలో జీవిస్తున్న వాళ్ళే. నాలో పాపం ఉందని చూపించండి అని అడిగినవాడు దేవుళ్ళో దైవత్వం గలవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక్కడ ఏమంటే మనలో పాపం లేదని మనము చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకుంటున్నామంటండి. అసలు నేను పాపమే చేయలేదంటే అర్థం నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావట. మనలో సత్యం ఉండదు, నిజమే ఉండదు. అసలే మన పాపం మనం ఒప్పుకుని ఎడల ఏమన్నాడైనా మన పాపం మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి సమస్త పాపము నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడంటండి. చర్చికి వెళ్తే రాదు పవిత్రత, ఒప్పుకుంటే వస్తుంది పవిత్రత. నువ్వు పశ్చాత్తాపడితే వస్తుంది తప్ప డబ్బులు ఇస్తే పాపాలు క్షమించబడవండి. కానుకలు వేస్తే దశభాములు కడితే పాపాలు క్షమించబడవండి. పుణ్యశాతలు చేసి అటు ఇటు పోయి ఏమండి కొంతమంది దానం చేస్తే 10 మంది భోజనం పెడితే 10 మందికి అది చేస్తే పాపం పోదండి. పాపం అనేది నీకు నీవు ఒప్పుకోవాలి. చాలామంది ఏమిటంటే 10 మందికి దానం చేస్తే 10 మంది బట్టలు పెడితే 10 మంది భోజనం పెడితే 10 మందికి సహాయం చేస్తే 10 మందికి వైద్యం చేస్తే ఏమొస్తుంది అంటండి? ఏమొస్తుంది? పాప క్షమాపణ వస్తుందా? నెవర్. అలాగైతే యేసుక్రీస్తు రక్తం వ్యర్థం. అదే కరెక్ట్ అయితే యేసుప్రభు మరణించడం శూన్యం. అదే నిజమైతే యేసుప్రభుతో సంబంధం లేకుండా ప్రతి వాడు పవిత్రపరచబడితే ఇక అందరూ పరలోకం పోవచ్చేయండి. ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడిచ్చి మహిమ పోగొట్టుకున్నారు. పాపము చేశారని అర్థమైంది. బైబిల్లో చాలామంది తమ పాపాలు ఒప్పుకున్నారు కూడా. అయ్యో నేను అపవిత్రురాల్ని, అయ్యో నేను అపవిత్రుణ్ణి, అయ్యో నేను దోషిని, అయ్యో నేను పాపిని ఒప్పుకున్న సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి మనుషుడు ముందుగా తాను పాపినని తాను ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు అతను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అమెరికా దేశంలో ఆర్మీలో సైన్యంలోంచి ఒకడు పారిపోయాడండి. ఆ బాంబుల దాడికి వాడికి కంగారు పడి భయపడి ఏమండి ఆ ఆర్మీని సైన్యంలోంచి భయముతో పరిగెట్టిపోయాడండి, వెళ్ళిపోయాడు. అరే ఇతను ఎవరైతే వెళ్ళిపోయాడో అతని మనిషిని ఆ యొక్క అమెరికా సైన్య అధిపతి అతను పట్టుకుని సెరసల్లో వేశాడండి. కోర్టు తీర్పు తెచ్చింది ఏంటంటే ఇతడు ఆర్మీగా సైన్యంగా ఉండి చెప్పా పెట్టకుండా ఇతడు పారిపోవటం వల్ల ఈ యొక్క రహస్యాలన్నీ కూడా ఈ యొక్క సైన్యం యొక్క రహస్యాలు ఎలా యుద్ధం చేయాలో ఎలా మాట వేయాలో అనే ఆ సైన్యం అంతటి యొక్క రహస్యాలన్నీ కూడా ఇతడు ఏం చేశాడు? బయటికి చెప్పేశాడు అనుకుని అతడు ద్రోహిగా అయిపోయాడు. అతడు ఆర్మీ నుంచి తొలగించలేదు కానీ తనకు తానే పారిపోయాడు చెప్పబెట్టకుండా భయంతో ఆ బాంబుల దాడికి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే చెప్పబెట్టుకుని వెళ్ళిపోయాడు కాబట్టి అతను నేరం చేశాడు, తప్పు చేశాడు, అతను రెస్పాన్సిబిలిటీ లేకపోతే వెళ్ళిపోయాడు. అంతేకాదు ఆ రహస్యాలన్నీ బహుశా అతడు శత్రులకి చెప్పుంటాడు చెప్పి అతను పట్టుకుని తీసి చెరసాలు వేశారు, శిక్ష వేసేశారు, అతని గురి శిక్ష వేశారు. తన స్నేహితుడు వచ్చాడు, అన్నీ తెలుసుకున్నాడు, జైలు దగ్గరికి వెళ్ళాడు, అతనికి వెళ్ళాడు. ఏమైందంటే అంతా చెప్పాడు. పోసుకొచ్చినట్లు ఆ వ్యక్తి చెప్పాడు, అరే నేనే తప్పు చేయలేదు, ఏ రహస్యం చెప్పలేదు, ఆ యొక్క బాంబుల దాడికి ప్రాణభయంతో నేను పారిపోయాను, ఎటు వెళ్ళిపోయాను, మతి చెదిరిపోయింది, నేను ఎక్కడో దాగున్నాను, అదిగో వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైలు వేశారు, నేను ఆ దేశానికి ద్రోహిగా అయిపోయానని ముద్ర వేశారు, నిజానికి నేను తప్పు చేయలేదని చెప్పి తన స్నేహితుడు చెప్పాడు వివరంగా. తన స్నేహితుడు బయటకు వచ్చి అన్నీ తెలుసుకున్నాక అతను శిక్షించి తప్పించబడాలన్నా, అతను తప్పును క్షమించాలన్నా ఒకే ఒక్కరు ఉన్నారట, ఆ దేశ అధ్యక్షుడు అంటాడు. ఆ రోజులో ఆ దేశ అధ్యక్షుడు, అమెరికా దేశ అధ్యక్షుడు ఆ కాలంలో ఎవరైనా అబ్రహాం లింకన్ గారు అంటండి. అబ్రహాం లింకన్ దైవభక్తి గలవాడు, దైవభీతి గలవాడు. అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాము మరి సౌత్ ఆఫ్రికా యొక్క వ్యక్తి అయినను ఆ దాస్యములోను బంధకాలు ఉన్నవారు నడిపించాలని దృక్పథముతో చాలా కష్టపడి చాలా చదివి గొప్పవాడై మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు అయిపోయాడండి. అతడు దేవుని భయం గలవాడు.
యథార్థపరుడు. అతని వద్దకి తన స్నేహితుడు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇంటి దగ్గర లేడు. ఎక్కడయ్యా నేను చూస్తే ఆ రోజే తన ఫ్యామిలీని తీసుకుని విహారయాత్రకి వెళ్ళాడట. ఎక్కడికి మొత్తం మీద అడ్రస్ తెలుసుకుని మొత్తం మీద కింద మీద పడి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడు అబ్రహాం లింకన్ సముద్రం యొక్క ఒడ్డున అతడు అక్కడ ఉన్నాడనమాట. ఒక రథం మీద వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఈయన వెళ్ళి అయ్యా అని ఒక్క నిమిషం అని చెప్పి తన స్నేహితుడి గురించి టోటల్గా అన్ని విషయాలు పోచుకొచ్చినట్టు చెప్పాడు అనమాట. ఒకే ఒక్క మార్గం అయ్యా, మీరు క్షమిస్తే చాలు అతని శిక్ష తప్పించబడద్ది అన్నాడు. అవునా, ఇంత జరిగిందా? సరే, అతడు అన్యాయంగా చనిపోతున్నాడా? కాబట్టి అతను సాక్షి గురించి పూర్తిగా విన్న తర్వాత అబ్రహాం లింకన్ ఒక వైట్ పేపర్ తీసుకొని దేశ అధ్యక్షుడిగా నేను మాత్రము ఇతను క్షమించుచున్నాను, నేను క్షమాభిక్షను పెడుతున్నాను, దయచేసి ఇతన్ని శిక్ష వేయకుండా విడిపించండి అని చెప్పి ఒక లెటర్ రాశాడనమాట. ఆ లెటర్ పట్టుకొచ్చి జైలర్ చూపించాడు జైలు అధికారికి. అతను ఆ సిగ్నేచర్ లేక ఆ సంతకము అబ్రహాం లింకన్ అని గుర్తించగలిగాడు. లోపలికి వెళ్ళాడు. ఇక అనుకున్నాడు స్నేహితుడు, ఇక నా స్నేహితుడిని ఈ భయంకర శిక్ష నుంచి నేను విడిపిస్తున్నాను సంతోషంగా వచ్చి ఆ లెటర్ చూపించి అంతా వివరించాడు. ఆ వ్యక్తి ఏం చేసి తెలుసండి, అంతా బాగుంది కానీ నేను ఎలాగ చనిపోతాను, నాకు ఎలాగ శిక్ష వేశారు, నేను రేపో మాపో నేను చనిపోతున్నాను, నన్ను చంపబోతున్నారు, ఏదో నా స్నేహితుడిగా నన్ను సంతోషపెట్టడానికి, నన్ను తృప్తిపరచడానికి నువ్వేదో ఇలా అంటున్నావు, ఇలా నటిస్తున్నావేమో, అదిగో ఇది చూడరా బాబు అని చూపించాడు. పేపరు చూసి చదువుకుని ఇది ఆయన సంతకం కాదంటున్నాడు. అంతేకాదు, దీని మీద స్టాంపు లేదు, ఇది స్టాంప్ ప్యాడ్ కాదు, ఇది వైట్ పేపర్, ఇది తెల్లని కాగితం, ఇది నేను నమ్మను, నాకు కుదరదు, నేను ఒప్పుకోను, ఎందుకంటే నువ్వేదో నన్ను ధైర్యపరచడానికి అంటున్నావు. లేదు అని నేను దీన్ని అంగీకరించట్లేదు అని అనమాట. ఆ కాలంలో అపరాధి పాపం చేసినప్పుడు తనకు తానుగా ఒప్పుకుని దాన్ని అంగీకరించగలిగితే అపరాధ పత్రాన్ని, క్షమాపత్రాన్ని అతను దాన్ని చేర్చుకుని హృదయంలో అత్తుకుని దాన్ని అతను అంగీకరించగలిగితే అతనికి క్షమాభిక్ష ఉందట. తాను చూసేశాడు కాబట్టి అతడు శిక్షకు అర్హుడైపోయాడట. అలాగే ఈరోజు క్షమాభిక్ష పెట్టే ఆ పత్రము ప్రభువైన యేసుక్రీస్తు అనే గొప్ప నామం అండి. యేసుక్రీస్తు అనే గొప్ప నామాన్ని తోసేయటం వలన అతడు ఎలాగైతే క్షమించబడలేకపోయాడో, అలాగే ఈరోజు నీ పాపాలు క్షమించబడడానికి ఏకైక మార్గం ఏంటంటే నీ పాపాలు ఒప్పుకుంటమే ముందు. అంతేకాదు, ఆయన నా కోసం చనిపోయాడని అంగీకరించటం. ఆయన మాత్రమే కాదు, యేసుక్రీస్తు అనే నామాన్ని కూడా నువ్వు అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలగాక. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష కలుగునని వాక్యం చెప్తుందండి. దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే, మన అపరాధములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడై ఉండి కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తాడు, మళ్ళీ ఆయన విడిపిస్తాడట. దేవునికి స్తోత్రం కలగాక. ఆయన ఎలా క్షమిస్తాడో యెషయా గ్రంథం రాయబడింది, అది కూడా చూద్దాం. యెషయా గ్రంథము 43 అధ్యాయము 24-25 వచ్చిన చదువుకుందాం. యెషయా గ్రంథం 43-24 వచ్చిన. నా నిమిత్తం సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి నాకు కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత ఏంటండి, నీ పాపముల చేత నన్ను, అది పాపము చేయటం వల్ల మనం దేవుని ఏం చేస్తున్నాం ఇసుకిస్తున్నాం అంటే విసికించేదివి. నీ దోషముల చేత నన్ను అంటే మన పాపం చేయటం వల్ల దేవుడిని విసిగిస్తున్నాం. రెండవది, దేవుని మనము ఆయాసపరుస్తున్నామంట. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపం చేసుకొనును. తప్పులు కొడతారా? దేవుని మహిమపడదామా? దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒప్పుకోగలిగితే సమస్త దుర్నీతి నుంచి అయినా, సమస్త పాపము నుండి అయినా ఏం చేస్తాడు, ఎంతటి వ్యక్తినైనా విడిపించగలట. దేవునికి స్తోత్రం కలుగాక. ఎంతటి వ్యక్తినైనా విడిపించగలడట. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమ పాపములను ఏం చేస్తాను, తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనును. ఎప్పుడు మనం ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడిగా ఉండి ప్రతి దుర్నీతి నుంచి, ప్రతి పాపము నుండి
ఆయన మనల్ని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన ఎలాంటి వాడంటే చూద్దాం. కీర్తన గ్రంథం 83వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 83 5వ వచనం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. చూడండి 86 5వ వచనం అండి. 86 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడు. ఏమన్నాడండి? నీవు దయాళుడు అంటే దయ చూపగలవాడివి. ఆయన ఒక్కడే నీ పాపాల విషయంలో దయ చూపగలవాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? అంటే మన పాపములను, నీ అపరాధ దోషములు క్షమించడానికి ఆయన ఎలాగున్నాడట? సిద్ధ మనసు గలవాడిగా ఉన్నాడట. ప్రభువు నామమున మహిమ కలుగాక. ఆయన ఎలాంటి వాడంటే, నువ్వు ఒప్పుకుని ఎడల, అయ్యా నన్ను క్షమించుము, నా దోషాలు కడుగమని దావీదు వలె ఒప్పుకునే ఎడల ఆయన ఎలాంటి వాడంటే క్షమించువాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంతేకాదు, నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన తన చిత్తానుసారంగా నీ అతిక్రమలు క్షమించి ఇక నీ పాపములంట ఆయన ఏం చేస్తాడు? మర్చిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు మన పాపాలు పోవాలంటే ఏంటి మార్గం? ఇప్పుడు అపోస్తుల గ్రంథము 2:38 మార్గమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. అపోస్తుల గ్రంథము 2:30 చదువుకుందాం. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. బాప్తిసం ఎందుకు పొందాలో ఇక్కడ రాయబడి ఉందండి. బాప్తిసం ఎందుకు పొందాలి? పెళ్లి కోసం పొందకూడదు. ఏమండి? పెట్టిలో పెట్టక పొందకూడదు. లేకపోతే క్రైస్తవుడిగా సంఘ సభ్యత్వం కోసం బాప్తిసం పొందకూడదండి. బాప్తిసం రక్షణ కోసం పొందాలి ఉంది బైబిల్లో. బైబిల్ ఏంటి చెప్పింది? నమ్మి బాప్తిసం పొందేవాడు అంటే ముందు ఏం నమ్మాలి? ఇందా చెప్పిన కార్యాలు నమ్మాలి. ఆయన నా కొరకు నా స్థానం తీసుకొని నా పాపములు తనపై వేసుకుని ఆయన చనిపోవడం ద్వారా, ఆయన పాతిపెట్టడం ద్వారా నా పాపములకు విముక్తి కలిగింది అని నమ్మాలి ముందు. దేవునికి స్తోత్రము కలుగాక. అంతేకాదు నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే మన పాప క్షమాపణ నిమిత్తము అన్నాడండి. మన పాపాలు క్షమించబడ్డా అనడానికి, మన పాప పరిహారం పొందడానికి ఏమన్నాడు? పాప క్షమాపణ నిమిత్తం. ఒక మాట చెప్పాలంటే పాపముల కొరకు, పాపము పరిహారము కొరకు, పాప క్షమాపణ కొరకు. దేవునికి స్తోత్రం కలుగాక. పాప క్షమాపణ నిమిత్తం లేక పాప క్షమాపణ కొరకు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు. అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే, ప్రతివాడు పొందితే దాని అర్థం ఏంటంటే పాప క్షమాపణ కొరకు అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు మన పాపాలు క్షమించబడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది సర్వమానవాళికి, ప్రజలందరికీ కూడా. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడి మహిమను పోగొట్టుకున్నారు కాబట్టి మళ్ళా మహిమను పొందుకోవాలంటే, ఆ మహిమ గల వస్త్రం కావాలనుకుంటే, హక్కుపత్రం పొందుకోవాలనుకుంటే, ఆ మహిమలో ప్రవేశించాలనుకుంటే ఖచ్చితంగా మనుషుడట తన పాపాలు ఒప్పుకుని వాటి నిమిత్తం పాప క్షమాపణ కొరకు లేక పాప క్షమాపణ నిమిత్తము, ఈ పాప క్షమాపణ కొరకు ఏం చేయాలంటే మీలో ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలంటండి. ఇప్పుడు ఎందరైతే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుతారో వాళ్ళందరూ పాపాలు క్షమించబడ్డాయి అని అర్థం అక్కడ. అలా పొందకుండా జెండా కింద పొందితే క్షమాపణ రాదు. చిలికిన బాప్తిసం పొందితే క్షమాపణ రాదు. క్షమించని పేర నేను ఎవరు విమర్శించట్లేదు, కానీ బాప్తిసం అనే మాట అర్థమైంది సార్. బాప్టిజో అనే గ్రీక్ పదాన్ని బాప్తిసం అని మార్చారు పేర. అనగా బాప్టిజ్ అనగా ముంచుట అని అర్థం. ఒక బ్రష్ ముంచితే మళ్ళీ పైకి లేపితే అర్థం అదే బాప్టిజో. ఈ బాప్టిజో అనే పదమే బాప్తిసం అని ఉపయోగించారు. అనగా బాప్తిసం అనే పదం ఏంటంటే కడగబడుట లేక పాతిపెట్టబడుట లేక ముంచబడుట అని అర్థం వస్తుందండి. ప్రభు నామమున మహిమ కలుగాక. దేవుని స్తోత్రం కలుగాక. కడగబడాలి లేక పాతిపెట్టబడాలి లేక ముంచబడాలి. ఈ ముంచుడు దాన్నే బాప్టిజమం అంటారు. ఈ ముంచుడు దాన్నే కడగటం అంటారు. ఈ ముంచుడు దాన్ని పాతి పెట్టబడుట అని అర్థం వస్తుంది. 3 పర్యాపదాలు ఉన్నాయి: కడగబడుట, పాతి పెట్టబడుట, ముంచబడుట. ఇంకా చెప్పాలంటే బాప్తిసం అంటే శిరస్నానము, అంటే పైనుండి స్నానం చేస్తే అది బాప్తిసం అన్నమాట. మరి బాప్తిసం ఎలా ఇవ్వాలి? ఒక ఆయన జెండా ఎత్తుతున్నాడండి, నీళ్ళు లేవు ఆ జెండాలో, నీళ్ళు లేవు. ఆ జెండా కింద వెళ్తే బాప్తిసం అన్నాడు ఒక ఆయన. కానీ బైబిల్లో ఎక్కడ జెండా కింద బాప్తిసాలు ఇచ్చినట్టు కానీ
తీసుకున్నట్టుగా అని మన బైబిల్లో కనిపించదు. ప్రియమైన సోదరి సోదరులారా, నేను విమర్శించట్లేదు, కానీ ఒక నిజాన్ని మాత్రం సత్యాన్ని చెప్తున్నాను. హల్లెలూయా. మరి కొందరు ఏం చేస్తారంటే ఒక పళ్ళెంలో నీళ్ళు పోసుకుని పితాపుత్ర పవిత్రాత్మ అని చెప్పి కొన్ని సంఘాలు ఇస్తూ ఉన్నారు. కొన్ని చోట్లయితే ఆ చిలికలను బాప్తిస్మం ఇస్తున్నారన్నమాట. ఏంటండి, ఎలాగా తండ్రి యొక్కయు కుమ్మని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క చెప్పి 3 సార్లు దోసులు నీళ్ళు తీసుకుని వేస్తూ ఉంటారు. 3 సార్లు దోసు నీళ్ళు వేసుకుంటే అది స్థిరస్నానమా? మీరు రోజు స్నానం చేస్తానని చెప్పి బాత్రూమ్కి వెళ్ళిపోయి తండ్రి యొక్కయు కుమ్మని యొక్కయు పరిశుద్ధాత్మ అని చెప్పి 3 పక్కలు 3 దోసులు వేసుకుని వచ్చారనుకోండి, అది స్నానమా? గప్పు కొడుతుంది, కొంపు కొడుతుంది. స్నానం అంటే పైనుంచి చక్కగా చేసేదాన్ని స్నానం అంటారు. అంతేకాని 4 చుక్కలు 3 సార్లు వేసుకుని స్నానం అయిపోయింది అలా రోజు చేసామనుకో, నీ పక్కన కూర్చోడు. దుర్వాసన ఏం తెలుసా? ఓ భయంకర జంతువు కన్నా దూరమైన భయంకరమైన వాసన గల జంతువు ఏం తెలుసా? క్షమించండి, మనమేనండి. భయంకరమైన దుర్వాసన. ఒక జంతువు చచ్చిపోయినా ఆ వాసన భరించి వచ్చాము, కానీ మనిషి చనిపోయి కుళ్ళిపోతే ఆ వాసన అసలు భరించలేము. అంత భయంకర దుర్వాసన. ఎందుకంటే అన్ని పాపాలు ఉన్నాయి కాబట్టి లోపల, అంత భయంకర దోషాలు ఉన్నాయి కాబట్టి దుర్వాసన. అప్పుడు ఏమే సోదరులారా వినండి, ఖచ్చితంగా నేను చెప్పంటే పాప క్షమాపణ కొరకు ఏం చేయాలి బైబిల్లో? పాప క్షమాపణ కొరకు ఏం చేయాలి? చర్చికి వెళ్ళాలి. పాప క్షమాపణ కొరకు పాట పాడాలి. పాప క్షమాపణ కొరకు డబ్బులు ఇవ్వాలి. పాప క్షమాపణ కొరకు ఏమేయాలి? కానికేసుకోవాలి. దానివల్ల పాపాలు పోతాయని చెప్పట్లేదు, కానీ నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడిన. బాప్తిస్మం ఎలా ఇవ్వాలి? ఇప్పుడు జెండా కింద కాదు, చిరకని బాప్తిస్మం కాదు. బైబిల్లో చిరకని బాప్తిస్మం కానీ జెండా కింద బాప్తిస్మం కానీ లేకపోతే తీసుకెళ్ళి 3 సార్లు ముంచడం కానీ లేదు, కానీ ఖచ్చితంగా బాప్తిస్మం ఇచ్చినప్పుడట ముంచుడు బాప్తిస్మే కానీ యేసుక్రీస్తు నామములో పొందినట్టుగా ఉంది బైబిల్లో. అపోస్తల కార్యములో 2:38 మొట్టమొదట క్రైస్తవులుగా ఆదిమ క్రైస్తవులు వాళ్ళందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. కాబట్టి మన బాప్తిస్మం సరైనది కాకపోతే మన పాపాలు క్షమించబడవు. మన బాప్తిస్మం సరైనది తీసుకోకుండా నువ్వు రకరకాలు తీసుకో, చిన్నప్పుడో పెళ్ళికో లేకపోతే చెల్లింపుకో అర్థం కానీ బాప్తిస్మం పొందేసి క్షమాపణ లేని బాప్తిస్మం తీసుకొని పశ్చాత్తాపం లేని బాప్తిస్మం తీసుకునే బాప్తిస్మే కాదు. అసలే బాప్తిస్మం అనగా మారు మనసు పొంది పాపాలు తెలుసుకొని పాపాలు ఒప్పుకొని పాపాలు ప్రభు దగ్గర క్షమాపణ కలిగి పశ్చాత్తాపడగలిగితే అప్పుడు ఆయన క్షమించాననే మాట కాకుండా క్షమించిన మాటతో పాటు క్రియ ఏంటంటే అని ఒప్పుకున్నట్టుగా బాప్తిస్మం పొందుతాం అన్నమాట. నోటితోనూ హృదయంతో ఒప్పుకుంటే సరిపోలేదు, నీటి వద్దకు వచ్చి దాన్ని పరిపూర్ణంగా క్రియకార్యాన్ని క్రియరూపముగా కార్యాలు చేయాలి. దేవుని నామమున మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నీ పాపాలు క్షమించబడ్డాయా? ఇందాక అడిగిన మాట ఏంటంటే నీ పాపాలు క్షమించబడాలి ఒకటి, లేదా నీ పాపములు క్షమించబడ్డాయా? ఎలా క్షమించబడతాయి? ఏ విధంగా క్షమించబడతాయి? బైబిల్ పట్టుకుని వెళ్తే వస్తాయా? చర్చిలో కూర్చుంటే వస్తాయా? టెంపుల్కి వెళ్తే వస్తాయా? 10 మందికి భోజనం పెడితే వస్తాయా? లేకపోతే 10 మందికి దానం చేస్తే వస్తాయా? లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఆ కొండ ఈ కొండ ఎక్కితే వస్తాయా? లేకపోతే ఆ పాపం క్షమించబడటానికి ఆ చెట్టు ఈ చెట్టు పడి తిరిగితే ఆ గుడి తిరిగితే పోతాయా? నో. పాప క్షమాపణకి రక్తము చిందించబడాలి. రక్తం చిందించబడకుండా పాపాలు క్షమించబడవు. ఏదో ఒక బలిస్తూ ఉంటారు ప్రియారా, అంటే రక్తం చిందించడం వలన అక్కడ ఏదో పాప క్షమాపణ దోక్షమాపణ ఉన్నట్టుగానే మనుషులందరూ పాప నిమిత్తము మనుషుడు చనిపోవడానికి దేవుడే మనుషుడిగా పుట్టి మనందరి కొరకు యేసుక్రీస్తు వారు కలవరి శిలువ పైన తన సొంత ప్రాణాన్ని సొంత రక్తాన్ని ఇచ్చడం ద్వారా మనకి పాప క్షమాపణ కలుగుతుంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినప్పుడు. అసలైన బాప్తిస్మం బైబిల్లో యేసుక్రీస్తు నామం బాప్తిస్మే నిజమైన బాప్తిస్మం అండి. మిగతావన్నీ కూడా బాప్తిసాలు కానే కావు. అవి మానవులు పెట్టుకున్న బాప్తిసాలు, మనుషులు పెట్టుకున్న బాప్తిసాలు, మనుషులు ఏర్పరచుకున్న మార్గాలు, మనుషులు సొంత బోధకులు వాటిని పక్కన పెట్టి దేవుని బోధ వైపు రావాల్సింది. ఎందుకంటే ఆయనే మార్గం సత్యము జీవమై ఉన్నాడు కనుక, ఆయన వాక్యము సత్యము కనుక. కాబట్టి పాప క్షమాపణ కొరకు ఎందుకు పొందాలి బాప్తిసాన్ని? పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందాలండి. ఇక్కడ ఎంతమంది పొందారు పాప క్షమాపణ బాప్తిస్మాన్ని?
పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో పొందిన ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం కలుగాక, దేవుడిని దీవించును గాక. పాప క్షమాపణ నిమిత్తము ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుతారో వారి పాపాలు క్షమించబడ్డాయి. అంతేకాదు పరిశుద్ధాత్మన వరం ఇవ్వబడుద్ది అంటండి, అక్కడ ఉంది వాక్యంలో. అప్పుడు పరిశుద్ధాత్మన వరము ఇవ్వబడుతుంది. ఈ వాగ్దానం యూదులకే కాదు, అన్యులకే కాదు, తన వద్దకు పిలిచిన వారందరికీ వర్తిస్తుందంట. ప్రభు నామమున మహిమ కలుగాక. చెప్పొచ్చా? దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నీ ముగించే ముందు పేర నీ పాపములు క్షమించబడాలి, లేదా నీ పాపములు క్షమించబడ్డాయా అనే ప్రశ్నకి అపోస్తలుల కార్య గ్రంథము 2:38 సరైన జవాబు. ఈ నామములో బాప్తిస్మం పొందగలిగితే గొప్ప రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి 4:12 వచ్చిన అపోస్తలుల కార్య గ్రంథం 4:12 చూద్దాం. అక్కడ మొదలైనటువంటి నిజమైన బాప్తిస్మము మరి యవ్వనముల రక్షణ కలుగుదు, కానీ ఈ నామమునే మనం రక్షణ అంటే రక్షణ, పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినప్పుడు పాపాలు క్షమించబడతాయి. రెండోది, రక్షణ పొందాను అనడానికి ఆధారం ఏంటి? ఆ నామములో రక్షణ పొందుతున్నాం. ఆ నామములో తప్ప రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వడనై మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. మరి యవ్వనవ రక్షణ కలగదు, కానీ ఈ నామాన్ని బట్టి లేక ఈ నామం వల్లనే రక్షణ కలిగిద్దాం. అంటే యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది, యేసుక్రీస్తు నామంలోనే పాపక్షమాపణ ఉంది, యేసుక్రీస్తు నామంలోనే పరిశుద్ధాత్మ ఇవ్వబడింది, యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థనకు జవాబు ఉంది, యేసుక్రీస్తు నామంలోనే స్వస్థత ఉన్నది, యేసుక్రీస్తు నామంలో దెయ్యాలు పోతున్నాయి, యేసుక్రీస్తు నామంలోనే ప్రతిదీ కట్టబడి మనం ఏమి చేసినానో ఆయన ద్వారాను ఆయన నామాన్ని బట్టి చేయవలెను బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నీ పాపాలు క్షమించబడాలి లేక క్షమించబడ్డాయా? కన్ఫర్మేషన్, నీకు రిసిట్ ఉంది ఆ విషయంలో, నీ కంటికి కనబడే కార్యం ఉంది అంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తున బాప్తిస్మం పొందటం అండి. ప్రభు నామమున మహిమ కలుగాక. అపోస్తలుల కార్య గ్రంథము 8:16 కూడా చదువుకుందాం. అంతకుముందు వారు ఎవరి మీద దిగిన ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, మొదటి ఆధారము, రెండో ఆధారము, మూడో ఆధారం. బైబిల్లో 3 సాక్ష్యాలుంటే నమ్మొచ్చంటండి, 3 ఆధారాలుంటే నమ్మొచ్చట. ఏ కార్యంకైనా 3 ఆధారాలు ఉండాలి, 3 సాక్ష్యాలు ఉండాలి. అక్కడ పేతురు ఇచ్చాడు బాప్తిస్మం యూదులకి, ఇక్కడ పిలిపిస్తున్నాడు సమరి వారికి. దేవునికి స్తోత్రం కలుగాక. అదే పేతురు అన్నాడు, ఆకాశం కింద ఏ నామంలో కాదు, ఈ నామం మనకు యేసుక్రీస్తు నామంలో రక్షణ. అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందే పాపక్షమాపణ మరియు రక్షణ మరి పరిశుద్ధాత్మని వస్త్రం అనేది ఇవ్వబడుతుంది. అంటే మహిమ ఇవ్వబడుతుంది. చెప్పాలంటే పోగొట్టుకున్న మహిమ ఇదిగో ఈ నామములో బాప్తిస్మం ద్వారా దేవుడు మరలా మహిమను తిరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, నీ పాపాలు క్షమించబడ్డాయో లేవో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వెళ్ళిపోవటం కాదు, కానీ ఏదో చేయటం కాదు, కానీ ఏదో పాఠం కాదు, కానీ ఏదో నామకార్థంగా వెళ్ళిపోవడం కాదు, కానీ ఖచ్చితంగా నీ పాపాలు క్షమించబడ్డాయి లేదో ఈ రాత్రి తేల్చుకుని వెళ్ళాలి. అందరూ పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తుని బాప్తిస్మం పొంది సరైన బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రులు చేయబడి పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచబడి ప్రభు వచ్చినప్పుడు ఆ రెండో అక్కడికి దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. నేర్చినపడదాం అందరూ కూడా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం అందరూ కూడా. ఎంతమంది కళ్ళు మూసుకుని దేవుని స్తుతిస్తారు? 2 నిమిషాలు. ఇష్టమైన వాళ్ళందరూ కూడా నా అపరాధులు పాపములు దేవుడు నన్ను క్షమించగలిగితే నేను ఆయన ఎదుర్కొంటానని నమ్మకం ఎంతమందికి ఉంది ఈ రాత్రి పేరు?